నుంచి మీరు అక్కడ మండలం అల్లీపూరు, బూనీరు, దుప్పటి ఘాట్, ఎక్కమేడ్, గోకుల్ నగర్ ఈ అన్ని ఊళ్ళల్లో ఉన్న వాళ్ళు భారతమ్మ గారు, పుష్పమ్మ గారు, వెంకటయ్య గారు, మౌనిక గారు, షేక్ మీరాన్ గారు, హరిత గారు, రెబ్బనపల్లి ఆంజనేయులు గారు, చెన్నై గారు, జూకే నాయక్ గారు, విజయలక్ష్మి గారు, లలిత గారు, శారద గారు, రజిత గారు, భవానీ గారు, జ్ఞానేశ్వర్ గారు, రమేష్ నాయక్ గారు మొత్తం 16 మంది. ఇది కొత్తపల్లి మండలం. ఒకసారి నిలబడతారండి కొత్తపల్లి మండలం వాళ్ళు? ప్లీజ్ గివ్ ఏ బిగ్ హ్యాండ్. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఇది తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి పండుగ సర్పంచ్ల కోసం. బహుశా రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేదు. ఆనరబుల్ సీఎం స్వయంగా వచ్చి మీ అందరితో తమ ఆనందాన్ని వ్యక్తం చేసుకోవటం. తర్వాత మద్దూరు మండల్ ఇందిరమ్మ గారు, ఇందిరమ్మ అమ్మ పేరు అంతే కదా. తర్వాత మల్లీశ్వర్ గారు, సోమల నాయక్ గారు, మీరు మద్దూరు మండల్ వాళ్ళందరూ నిలబడొచ్చండి. కనకప్ప గారు, తిరుపతి రెడ్డి గారు, మహిపాల్ గారు, నవిత గారు, కె నవిత గారు, రత్లావత్ గారు, రత్లావత్ అనిత గారు, తర్వాత విశ్లావత్ రాజు, సాయప్ప, రవీంద్ర నాయక్, మరుగుల్ల సాయప్ప, యాదగిరి, మంజులాబాయి, శ్రీదేవి, సత్యమ్మ, రవికుమార్ యాదవ్, సీతాబాయి, వెంకటరామరెడ్డి, అంజలమ్మ, అనసూయ, దశరథ్, సవిత వీరందరూ గౌరవనీయులైన సర్పంచులు. 24 గ్రామాలు మద్దూరు మండలం. ఒకసారి మద్దూరు వాళ్ళు నిలబడితే మిగతా వాళ్ళు చప్పట్లు కొట్టాలి. హెలికాప్టర్ ల్యాండ్ అయింది, మరి కొద్దిసేపట్లోనే వస్తారు. నేను ఇవన్నీ చదివేలోపు సారు వచ్చేస్తే అన్ని చదవడం కుదరదు నాకు. ఇప్పుడు బోమ్రాస్పేట్ మండల్ వట్టి పేర్లు చదువుతాను, ఊర్ల పేర్లు మీకు తెలుసు కాబట్టి. కోమల్ గారు, లలిత గారు, వీరేశలింగం గారు, బాలు నాయక్ గారు, సుదర్శన్ రెడ్డి గారు, కేతావత్ రేణుక గారు, కల్పనారెడ్డి గారు, మల్లారెడ్డి గారు, చాంప్లీబాయి గారు, తర్వాత కేఎం బండయ్య గారు, హీరాబాయి గారు, వెంకటయ్య గారు, బాల్యానాయక్ గారు, కృష్ణ నాయక్ గారు, సూర్యకళ గారు, అనూష్ గారు, నాగమణి గారు, కేతావత్ శాంతిబాయి గారు, రాజేశ్వరి గారు, శంకర్ గారు, విజయలక్ష్మి గారు, రవినాయక్ గారు, ఉమాదేవి గారు, సువాలీబాయి గారు, నందిగామ అనిత గారు, లక్ష్మీబాయి గారు, లక్ష్మి గారు, సరోజినీబాయి గారు, చిట్టమ్మ గారు, రుక్కిబాయి గారు, హీరియా నాయక్ గారు, లక్ష్మీబాయి గారు, ఎల్లమ్మ గారు, గోపాల్ రెడ్డి గారు, సోమల నాయక్ గారు, బోయిన్ బలరాజ్ గారు వీరంతా బోమ్రాస్పేట్ మండల్. ఒకసారి నిలబడతారండి బోమ్రాస్పేట్ సార్. స్టేజ్ మీద కూడా ఉన్నారు కదా. ఓకే, థ్యాంక్ యూ. తర్వాత దౌలతాబాద్ మండలం అండి. స్వరూపరాణి గారు, శ్రీకాంత్ రెడ్డి గారు, ప్రమోదరావు గారు, సూర్యనారాయణ గారు, వెంకటరెడ్డి గారు, రోజా గారు, అపరంజిని గారు, సాయప్ప గారు, కూర రాజు గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, పద్మ గారు, మల్లమ్మ గారు, అంజనమ్మ గారు, లలితమ్మ గారు, వెంకటయ్య గారు, రామచంద్ర గారు, విజయలక్ష్మి గారు, చందర్ గారు, శివరాజ్ గారు, అరుణమ్మ గారు, స్నేహ సుధారాణి గారు, గిరిజ గారు, అంజిలప్ప గారు, బోయిని లక్ష్మీ బోయిని గారు, తర్వాత హన్మమ్మ గారు, ముదావత్ సరోజ గారు, వెంకటమ్మ గారు, శ్రీనివాస్ గారు, షాయమ్మ గారు, మొగలప్ప గారు, సంతోష గారు, రెడ్డి నాయక్ గారు, మాణికప్ప గారు. ఇది దౌలతాబాద్ మండలం అండి. దౌలతాబాద్ మండలం వారందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు, అందరికీ నమస్సులు. తర్వాత దుద్యాల మండలం అన్నపూర్ణ గారు, కథలయ్య గారు, పుష్యమ్మ గారు, ముదావత్ గోపాల్ గారు, బాలప్ప గారు, సంగీత గారు, హనుమనాయక్ గారు, మొగలయ్య గారు, కిష్టిబాయి రాథోడ్ గారు, బతుల రవీంద్ర గారు, లాలప్ప గారు, రాములు గారు, క్యాస గారు, సుజాత గారు, జింకల్ చంద్రయ్య గారు, రుక్కమ్మ గారు, నరేష్ రాథోడ్ గారు, వెంకటరెడ్డి గారు, మాణిక్య నాయక్ గారు, ముదావత్ పూజ గారు, ముదావత్ దేవి గారు. దుద్యాల్ మండల్. కంగ్రాచులేషన్స్ అండి, అందరికీ నమస్తే. తర్వాత కొడంగల్ మండలం. మన కొడంగల్ నియోజకవర్గ ఆనరబుల్ కొడంగల్ నియోజకవర్గమే ఇప్పుడు యావత్ తెలంగాణకి ఒక దశను దిశను చూపించాలి అని సీఎం మొన్న కూడా నెల కింద ఆయన సభలోనే అన్నాడు. మీరు అందరూ ఉన్నారు కూడా అప్పుడు. సౌభాగ్యలక్ష్మి గారు, నర్సప్ప గారు, వెంకటయ్య గారు, లక్ష్మీబాయి గారు, బి రమేష్ గారు, దత్తాత్రేయరావు గారు, జ్యోతి గారు, పద్మమ్మ గారు, అంజిలప్ప గారు, నర్సమ్మ గారు, లక్ష్మణ్ గౌడ్ గారు, అనురాధ గారు, లక్ష్మమ్మ గారు, ప్రశాంత్ కుమార్ గారు, మోతీలాల్ గారు, కె రాధ గారు, కవిత గారు, చన్బాస్ కుమార్ గారు, ముదవ సునీత గారు, అబ్దుల్ యాసర్ గారు, పద్మమ్మ గారు, ఎల్లప్ప గారు, అన్నయ్య గారు, రాజు గారు, శ్రీనివాస్ గారు. కొడంగల్ మండలం అండి.
మొత్తం ఎందుకంటే ఏ మండలం కా మండలం చప్పట్లు కొట్టమంటే ఆ చప్పట్లలో మొదటి 2 అక్షరాలే వినిపిస్తున్నాయి, చప్పగున్నాయి. మరి బహుశా మీరందరూ మీ ఎనర్జీ అంతా సేవ్ చేసుకున్నారు సీఎం గారు వచ్చినాకనే గట్టిగా చప్పట్లు కొడదామని. సో అన్ని మండలాలు మన నారాయణపేట జిల్లా కోస్గి, గుండుమల్, మద్దూర్, కొత్తపల్లి, వికారాబాద్ జిల్లా కొడంగల్, దౌలతాబాద్, దుద్యాల్, బొమ్రాస్పేట్, కొడంగల్ నియోజకవర్గంలోని గౌరవనీయులైన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, గ్రామ స్వరాజ్యానికి మారుపేరుగా ఉన్న ప్రతినిధులు అందరూ కలిసి ఒక్కసారి మనం చప్పట్లకు రిహార్సల్ అక్కర్లేదు. అమ్మను అమ్మ అని పిలవడానికి రిహార్సల్ అవసరం లేదు కదా. మన గుండెల నిండా ప్రేమ ఉంటుంది తల్లి పట్ల, అట్లనే పల్లె పట్ల కూడా ప్రేమ ఉంటుంది. మన తల్లిని ప్రేమించినట్టే పల్లెను ప్రేమించాలి. పల్లెను ప్రేమించినప్పుడే పల్లె అభివృద్ధి కోసం కృషి చేద్దామని ప్రత్యేకమైన మీ అందరికీ మనవి చేస్తూ, ఎక్కడైతే రైతు ఆనందంగా ఉంటాడో అక్కడ రాజ్యం ఆనందంగా ఉంటుందని, మరి రైతు కోసం కూడా ప్రజాపాలన ప్రభుత్వం ఆనరబుల్ సీఎం రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో మరి ప్రత్యేకమైన ప్రతి జిల్లాలో వందలాది కాదు వేలాది రైతు వేదికలు, లక్షలాది మంది రైతులకి 1-to-1 కమ్యూనికేషన్ కూడా ఉంటుంది. రైతు గురించి ప్రజాకవి కాళోజీ నారాయణరావు రాశారు, ఎక్కడైనా రైతు గనక కొంచెం నైరాశ్యంలో ఉన్నా అక్కడ ఆనందం ఉండదు అని. కర్షక నీ కర్రు కదలినన్నాళ్లే. మొన్ననే మనం కిసాన్ దివస్ జరుపుకున్నాం. భారతదేశంలో దేశాన్ని కాపాడేది, ఇల్లును కాపాడేది తల్లి, రాజ్యాన్ని కాపాడేది రైతు. ఇక్కడ ఉన్న రైతులందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ, నర్తకుని నాట్యాలు, గాయకుని గానాలు, వాదితుని వాద్యాలు, శిల్పకుని శిల్పాలు, చిత్రకుని చిత్రాలు, కందర్పు కయ్యాలు, కవిరాజు కావ్యాలు, కర్షక నీ కర్రు కదలినన్నాళ్లే. నాగలే గనక నేల మీద నడవకపోతే ఏమున్నా కానీ ఏమాత్రం పడతల పడితే అసలు దునియానే ముందుకు నడవదే అని చెప్పిండు ఎందరో పెద్దలు. అట్లా ప్రజాకవి కాళోజీ చెప్పిండు, దాంభికుని ధ్యానాలు, ఛాందసుని జాప్యాలు, తాత్వికుని తత్వాలు, మాంత్రికుని మంత్రాలు, గురువుల గోప్యాలు, గుడుగుడు గుంచాలు, దేవుళ్ళ తిరునాళ్ళు, దివ్యనది తీర్థాలు, కర్షక నీ కర్రు కదలినన్నాళ్లే. ధార్మికుని దానాలు, పండితుని భాష్యాలు, వర్తకుని వ్యాజ్యాలు, వకీళ్ల వాదాలు, సైనికుని శౌర్యాలు, యాంత్రికుని యంత్రాలు, యోధుల యుద్ధాలు, రాజుల రాజ్యాలు, కర్షక నీ కర్రు కదలినన్నాళ్లే. గ్రామ స్థాయిలో ఉండే గ్రామ పంచాయతీ అయినా, మరి మండలం, రెవెన్యూ డివిజన్, జిల్లా, రాష్ట్రం, దేశం, పల్లె నుంచి ఢిల్లీ దాకా ఏది గట్టిగా ఉండాలన్నా కానీ పల్లె గట్టిగా ఉండాలి. పల్లెలో ఉండే ప్రజలందరూ, అదిగో ఆనరబుల్ సీఎం గారు వస్తున్నారు, మరి ఆ దూరంగా ఉన్నవాళ్ళు కూడా, అక్కడ గోడ దగ్గర ఉన్న వాళ్ళు అందరూ సీఎం వేదిక ఎక్కుతూనే మనం లేచి నిలబడి, ఎందుకంటే మన ఊరు బిడ్డాడు కదా, మన ఊరు బిడ్డ, మన నియోజకవర్గ ఎమ్మెల్యే, మొట్టమొదటి కార్యక్రమం కనుక రాగానే అరే ఇది పండుగ సంబరం. ఒక దసరా, ఒక దీపావళి, ఒక రంజాన్, ఒక క్రిస్మస్, ఒక న్యూ ఇయర్, అన్ని పండుగలు ఒకటే రోజు వస్తే ఎలా ఉంటుందో అలాంటి పండుగను మనం జరుపుకుందాం. మరి సంక్రాంతి కూడా రాబోతోంది, మన పల్లె పండుగ. రైతు గౌరవానికి, రాజ్యం గౌరవానికి, పల్లె గౌరవానికి నిరంతరం పెద్దపీట వేసే ప్రజాపాలనా ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్ర స్థాయిలో తీసుకున్న నిర్ణయాలన్నీ మనందరికీ తెలుసు. ల్యాబ్ టు ల్యాండ్ అంటే వ్యవసాయ పరిశోధన. మీలో చాలామంది వేదిక పైన ఉన్నవాళ్ళు, ముందు ఉన్నోళ్ళు కూడా మస్తు మంది బాగా చదువుకున్నోళ్ళు, మీరందరూ విద్యాధికులే. మీ అందరికీ తెలుసు, వ్యవసాయ శాస్త్రవేత్తలు ఏదన్నా ప్రయోగశాల ఏదైనా కనుక్కుంటే అది ప్రయోగశాలకే పరిమితం అయితే అది ప్రయోజనం కాదు. ప్రయోజనం కావాలి అంటే అది క్షేత్రంలోకి వెళ్ళాలి, పొలంలోకి పోవాలి, చేన్లకు పోవాలి. అలా మరి పల్లెకి సౌభాగ్యాన్ని ఇవ్వాలి అంటే ల్యాబ్ టు ల్యాండ్ అంటారు. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు, మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు.
రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంతన్న. 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మొనగాడు. దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంతన్న గంతకంత ఎత్తుకు ఎదిగాడు. మొక్కనాడు పోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు. బంధువులా ఎదిగాడు. అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే ధ్యేయమంటున్నాడు. 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మొనగాడు. అప్పటి నుంచి పాట ఉన్నదే అని మీరు పాటలు మర్చిపోయినారు. ఇప్పుడు గట్టిగా చప్పట్లు కొట్టి స్వాగతం పలుకుతాం ఆనరబుల్ సీఎం గారికి. మన ఊరికి, మన నియోజకవర్గానికి మన తమ్ముళ్ళు, మన అన్నలు, మన చెల్లెళ్ళు, మన అక్కలు, మన తల్లులు, మన తండ్రుల్ని ప్రత్యక్షంగా గ్రీట్ చేయడానికి, ఆనందాన్ని ఆత్మీయత పంచుకోవడానికి ప్రజాపాలనా ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రంలోనే ఆనరబుల్ సీఎం గారు వచ్చి సర్పంచులతో, గౌరవనీయులైన సర్పంచులు, గౌరవనీయులైన ఉప సర్పంచులు, గౌరవనీయులైన వార్డు మెంబర్లతో మాట్లాడే సంప్రదాయం మొట్టమొదటి అందరం లేచి నిలబడి గట్టిగా చప్పట్లతో స్వాగతం పలుకుదాం. ఇదొక గొప్ప పండుగ. అన్ని పండుగలు కలిసి వచ్చిన పండుగ. ఇది పల్లె పండుగ, గాంధీ కలలున్న గ్రామ స్వరాజ్య పండుగ. ఆనరబుల్ సీఎం గారు మరి పల్లె నుంచి ఢిల్లీ దాకానే కాదు, అంతర్జాతీయ గమ్యాల దాకా కూడా మొన్ననే గ్లోబల్ ఫెస్టివల్ జరుపుకున్నాం కదా. ల్యాబ్ టు ల్యాండ్ అంటారు. రైతుల కోసం శాస్త్రవేత్తలు చేన్లలో, పొలాలలో వాళ్ళ జ్ఞానాన్ని పెడితేనే పంటలు పండుతాయి. అట్లనే సెక్రటేరియట్ నుంచి, అసెంబ్లీ నుంచి ఫైళ్ళు ఫీల్డ్ మీదకి తీసుకొస్తున్న ఆనరబుల్ సీఎం గారు ఆలోచనలో స్పష్టతతో, ఒక వేగంతో, ఒక తేజంతో, సాహసంతో, దూరదృష్టితో గ్రామ స్వరాజ్యాలకు ఒక ప్రత్యేక స్థానాన్ని ఇస్తూ వేయించేసిన సందర్భంలో వారికి అందరి తరఫున హృదయపూర్వక స్వాగతం పలుకుతూ ఇప్పుడు అందరం లేచి నిలబడదాం. మనదైన తెలంగాణ పాటను గుండెల నిండా పాడుకుందాం. జయ జయ హే తెలంగాణ జనని జయ కేతనం. జయ హే తెలంగాణ జననీ జయ కేతనం. ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. తరతరాల చరిత గల తల్లి నీరాజనం. పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జయ తెలంగాణ జయ జయ తెలంగాణ. జయ తెలంగాణ జయ జయ తెలంగాణ. జీవన చావళీలు చాలువార కవి గాయక వైతాళిక కళల మంజీరాలు. జాతిని జాగృత పరచే గీతాల జన జాతర. అనునిత్యము నీ గానం అమ్మ నీవే మా ప్రాణం. జయ తెలంగాణ జయ జయ తెలంగాణ. జయ తెలంగాణ జయ జయ తెలంగాణ.
ఇంతకుముందే అనుకున్నాం, ఇది మన ఊరు పండగ కదా. ఆనరబుల్ సీఎం గారు బయట ఉన్న వాళ్ళందరినీ కూడా లోపలికి అలో చేయమని ఫీల్డ్ మీద ఉండే పోలీస్ ఆఫీసర్స్కి విజ్ఞప్తి. ఫీల్డ్ మీద ఉండే పోలీస్ ఆఫీసర్స్, బయట ఉండే వాళ్ళందరూ కూడా లోపల రావాలి, జల్దీ రావాలి, జల్దీ రావాలి. నిజమైన భారతదేశం పల్లెల్లోనే జీవిస్తుంది అని మహాత్మా గాంధీ గారు చెప్పిన మాటను ఆనరబుల్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఆచరణ బాటగా తీసుకున్నారు. మరి ఈరోజు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు, దేశానికి బలం, దేశానికి సేవా ఫలం గౌరవనీయులైన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు అని విశ్వసించి సాక్షాత్తు సీఎం గారు, మన ఎమ్మెల్యే గారు సీఎం అవ్వటం ఎంత ఆనందమో సీఎం రావటం అంతే ఆనందం అని తెలియచేస్తూ బహుశా మీ అందరూ గౌరవనీయులైన సర్పంచులందరూ, గౌరవనీయులైన ఉప సర్పంచులు, గౌరవనీయుల వార్డు మెంబర్లు అందరూ కూడా మీ గుండె చప్పుడు ఒక ఇద్దరి ద్వారా ఆనరబుల్ సీఎం గారికి, యావత్ తెలంగాణ రాష్ట్రానికి, మన అసంఖ్యాక ప్రజలకు వినిపించబోతున్న శుభ తరుణం ఇది. ఒక్కసారి ఇందాకే అనుకున్నాం కదా మండల్ వాయిస్. మరి ఆనరబుల్ సీఎం గారి నియోజకవర్గం కొడంగల్ అయితే, నారాయణపేట జిల్లా కోస్గి, గుండుమల్, మద్దూరు, కొత్తపల్లి, వికారాబాద్ జిల్లా కొడంగల్, దౌలతాబాద్, దుద్యాల, బోమ్రాస్పేట్ 8 మండలాల వాళ్ళు ఒక్కసారి నిలబడి గట్టిగా చప్పట్లు కొట్టవలసిందిగా కోరుతున్నాం. 8 మండలాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. జోర్సే ఔర్ ప్యార్సే ఇంకా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మన అందరి తరఫున మన సోదరిమణి కోస్గి మండలం సర్జకానిపేట మౌనిక గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. మౌనిక గారు త్వరగా రావాలి తల్లి. మౌనిక గారు తర్వాత దత్తాత్రేయ గారు కూడా వేదిక దగ్గర వచ్చి సిద్ధంగా ఉండాలి. వాళ్ళిద్దరు మాట్లాడతారు. ఆ తర్వాత పండుగ ఎంత ఆనందంగా ఉంటుందో మీరే చూడండి. మౌనిక, సర్జకానిపేట, కోస్గి మండలం. సభకు నమస్కారం. గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి సార్ గారికి, అలాగే వివిధ శాఖల మంత్రులు, ఎమ్మెల్యేలు, వేదికపైన ఉన్నటువంటి పెద్దలందరికీ, అలాగే నాతో పాటు నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచ్లకి, అలాగే ఉప సర్పంచ్లకి, వార్డు మెంబర్లందరికీ నా యొక్క శుభాభినందనలు. సార్, నా పేరు మౌనిక హరీష్ గౌడ్. మాది సర్జకాన్పేట్ గ్రామం, కోస్గి మండలం. సార్ నాకు 24 సంవత్సరాలు. సార్, మా కుటుంబం నుంచి మేము వరుసగా 3వసారి సర్పంచ్గా గెలవడం జరిగింది సార్. దీనికి కారణం మీరు మా వెంటనే ఉంటూ మీ సహాయ సహకారాలు, మీ ఆశీస్సులు మాపై ఉండడం వల్ల మేము 3వసారి కూడా 255 మెజార్టీతో గెలవడం జరిగింది సార్. సార్, మీరు మనకు కొడంగల్ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి కావడం మా యొక్క అదృష్టంగా భావిస్తున్నాం సార్. సార్, గడిచిన 10 ఏళ్లలో బీఆర్ఎస్ పాలనలో మా గ్రామంలో ఎటువంటి అభివృద్ధి పనులు జరగలేవు సార్. ఏవైనా జరిగాయంటే అది మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మళ్ళీ ఇప్పుడు మాకు ముఖ్యమంత్రిగా అయ్యాక ఈ 2 సంవత్సరాల్లోనే మా గ్రామంలో అభివృద్ధి పనులు జరిగాయి సార్. అందులో భాగంగా మీరు ప్రవేశపెట్టిన పథకాల్లో భాగంగా మా సర్జకాన్పేట్ గ్రామంలో 44 ఇందిరమ్మ ఇళ్లను నిరుపేదలకు, అది పార్టీలకు అతీతంగా ఇవ్వడం జరిగింది సార్. అలాగే మా గ్రామంలో 1 కోటి రూపాయల వ్యయంతో స్కూల్ బిల్డింగ్ కూడా మంజూరు కావడం జరిగింది సార్. అది కూడా ఒక 70% పని పూర్తయింది సార్. అలాగే మా గ్రామంలో 45 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను కూడా మంజూరు చేయడం జరిగింది సార్. అలాగే మా గ్రామంలో, మా సర్జకాన్పేట్ గ్రామం చాలా పెద్దది సార్. అందులో వివిధ కుల సంఘాలకు కమ్యూనిటీ హాల్స్ని కూడా మంజూరు చేయడం జరిగింది సార్. మా గ్రామంలో వ్యవసాయ సాగునీటి కోసం దాదాపు నుండి దండం చెరువు వరకు కాలు ద్వారా నీటిని తీసుకురావడం జరిగింది సార్. అలాగే మా గ్రామంలో సీసీ రోడ్లతో పాటు అండర్ డ్రైనేజ్ మరియు మళ్ళీ
సర్జకాన్పేట నుండి దాదాపూర్ వరకు, అలాగే సర్జకాన్పేట నుంచి పోతిరెడ్డిపార వరకు బీటీ రోడ్లను కూడా మంజూరు చేయడం జరిగింది సార్. అలాగే మా గ్రామంలో అంగన్వాడీ బిల్డింగ్ కూడా శాంక్షన్ అవ్వడం జరిగింది సార్. మా గ్రామం ఇలా అభివృద్ధి చెందడానికి మీరే కారణం సార్. సార్, ఇకపై కూడా మీ ఆశీస్సులు, మీ దీవెనలు మా వెంటే ఉండాలి సార్. మీ మా గ్రామంలో మూడోసారి కూడా ఇంత ఘనంగా ఇంత మెజార్టీతో గెలవడానికి మీ యొక్క దీవెనలు, మీ అండతోనే మేము మా గ్రామాన్ని ఇంతగా అభివృద్ధి చేసుకున్నాం. ఇకపై కూడా మీ ఆశీస్సులు మాపై ఉండాలి సార్. మా ఊరిని ఇంకా ఆదర్శవంతమైన గ్రామంగా చూడాలని మా గ్రామ ప్రజలందరి కోరిక సార్. మళ్ళీ మీరే 2029లో మాకు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటున్నాం సార్. మొదటిసారి మాట్లాడుతున్నాను సార్ మీ ముందు. ఇది అదృష్టంగా భావిస్తున్నా. చాలా చిన్న ఏజ్లో సర్పంచ్గా నిలబడ్డా. ఇంకా ఇకపై నాకు మంచి మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను సార్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ తల్లి. వెల్ బిగన్ ఈజ్ హాఫ్ డన్ అంటారు. అంటే షురునే మంచిగా అయితే కొసరాక కూడా బ్రహ్మాండంగా ఉంటుంది అని. మరి మౌనిక గారు చెప్పిన విషయాలకి ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఇప్పుడు కె దత్తాత్రేయరావు గారు, కొడంగల్ మండలం చిన్ననందిగాం గ్రామ సర్పంచ్. దత్తాత్రేయ గారు. కొడంగల్ నియోజకవర్గ నూతన సర్పంచుల సన్మానోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మనందరి అభిమాన నాయకుడు, తెలంగాణ రాష్ట్ర ఆశా జ్యోతి, కొడంగల్ను ముద్దుబిడ్డ శ్రీ గౌరవనీయులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారికి, అలాగే వేదికను అలంకరించిన మంత్రులు వాకిటి శ్రీహరి గారికి, అలాగే పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్న గారికి, చేవెళ్ళ ఎమ్మెల్యే గారు యాదయ్య అన్న గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి సభను అలంకరించిన పెద్దలకు, నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచులకు, వార్డు మెంబర్లకు, ఉప సర్పంచులకు, ఇక్కడికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడడానికి ఆ 6 గ్యారంటీ పథకాలు ఏ విధంగా అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో ఉపయోగపడ్డాయో, ఈరోజు మమ్మల్ని ఆ ప్రభుత్వ పథకాలు ఏ విధంగా అయితే ప్రజలకు చేరినాయో నిరూపించడానికి మాత్రమే మేము ఈ సర్పంచులను అద్భుతమైన మెజారిటీతో గెలిపించుకున్న సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ప్రభుత్వ పథకాలు ప్రతి ఇంటికి చేరడం జరుగుతూ ఉంది. మా ముఖ్యమంత్రి గారు కొడంగల్ నియోజకవర్గంలో రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండడం వల్ల మా గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయి. చిన్న చిన్న గ్రామాలు, నాది చిన్ననందిగామ గ్రామం, కొడంగల్ మండలం చిన్న గ్రామ పంచాయతీ అయినా మా గ్రామం నుండి ప్రతి మండలానికి వెళ్ళడానికి దౌలతాబాద్ కానీ, కోస్గి మండలకు కానీ, అలాగే కొడంగల్ మండలానికి వెళ్ళడానికి కానీ రోడ్డు సౌకర్యం అనేది దాదాపు 2,95,00,000తో మనం అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది. గ్రామంలో సీసీ రోడ్లు కానీ, అత్యధికంగా మా గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు 31 శాంక్షన్ చేయించడం జరిగింది. నేను గతంలో సార్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మా గ్రామానికి ఖచ్చితంగా ఇండ్లు కావాలి సార్, మేము 20 సంవత్సరాల నుండి ఇబ్బందులు పడుతున్నామని చెప్పడం జరుగుతుండేది. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను 31 ఇండ్లు తీసుకోవడం రావడం జరిగింది. అలాగే మా గ్రామంలో ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు కానీ, సన్నబియ్య పథకం కానీ, ఆరోగ్యశ్రీ కానీ, ప్రతి పేద కుటుంబంలో ఉన్న రైతులకు అందరికీ రైతు భరోసా పథకం కానీ, అలాగే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కానీ, ఇవన్నీ పథకాలు మా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఈ 2 సంవత్సరాలు జరిగిన సందర్భంగా ఈరోజు మా ముఖ్యమంత్రి గారి పైన ఉన్న అభిమానంతో మాత్రమే మేము ఈరోజు ఈ వేదికపై నిలవడానికి అవకాశం దొరికినందుకు మా ముఖ్యమంత్రి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే కొడంగల్ నియోజకవర్గంలో ప్రతి గ్రామం నుండి ప్రతి మండలానికి రోడ్ల సౌకర్యము, విద్య, వైద్యం, ప్రతిదీ ఏ చిన్న చిన్న గ్రామాల నుండి అయినా విద్యలో స్కూల్లో టేబుల్స్ కానీ, తర్వాత అలాగే వాళ్ళకు ఆహారం, అల్పాహారం కానీ ప్రతి పథకము మేము అడగకన్నా మొదలే మా నాయకుడు ఇస్తున్నాడు. దేవుడు వరం ఇయ్యడో తెలియదు కానీ మా నాయకుడు మాత్రం మేము అడిగిన వెంబడే ప్రతి ఒక్కటి మాకు అమలు జరుగుతున్నాయి. మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ తిరుపతి రెడ్డి సార్ గారి కానీ, అలాగే ప్రత్యేకాధికారి గారి మాకు ఏ ఇబ్బంది ఉన్నా ప్రతి ఒక్కటి మాకు సానుకూలంగా చేస్తారు. ఏ ఇబ్బంది ఉన్నా మా అందరినీ ముందుకు తీసుకెళ్లి సమస్యను పరిష్కారం చేస్తారు. కాబట్టి అలాగే మా కొడంగల్ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలి.
మా నాయకుడు మరొకసారి ముఖ్యమంత్రి కావాలని చెప్పి మా ఆశయం, మా లక్ష్యం కూడా అదే. నెక్స్ట్ ముఖ్యమంత్రి కావడానికి కూడా మేము ఇళ్ళవేళలా సహకరిస్తామని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. జై హింద్, జై కాంగ్రెస్, జై రేవంత్ అన్న. థ్యాంక్ యూ దత్తాత్రేయ గారు. నా చిన్న ఇది, మా గ్రామంలో మొత్తం పోలైన ఓట్లు 945, మా ప్రత్యర్థికి వచ్చిన ఓట్లు 85, మొత్తం మెజారిటీ వచ్చేసి 760 ఓట్ల మెజారిటీ గెలుపొందడం జరిగింది. ఇది కేవలం మా ముఖ్యమంత్రి గారి దయ వల్లనే నేను గెలవడం జరిగిందని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, గతంలో మా అమ్మగారు ఎంపీటీసీగా ఉండడం జరిగింది. వాళ్ళు పరమపదించారు, మా నాన్నగారు మా అమ్మగారు. వాళ్ళ కృషి వల్లనే ఈరోజు నేను ఈ స్థాయికి వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తామన్నాను. మనందరికీ తెలుసు, నసీబ్ మంచిగా ఉంటే నడిచొచ్చే కొడుకు పుడతాడు అంటారు మన పెద్ద మనుషులు. అట్లనే సర్పంచులు నిన్న మొన్ననే వచ్చిందో లేదో గౌరవ సర్పంచులు ఇవాళ బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు. అంత పాజిటివిటీ, సానుకూలమైన వాతావరణం ఉంది. ఇంకో పండుగ లాంటి ముచ్చట మీ అందరూ సంతోషపడేది ఏంటంటే, ఆనరబుల్ సీఎం గారు ప్రజాపాలన ప్రభుత్వం ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయించి కొన్ని 100ల సభలు చేసినాం మొత్తం 33 జిల్లాలలో. ఎక్కడైనా సార్ మాట్లాడినాక సన్మానాలు ఉంటాయి కదా, కానీ ఇవాళ సార్ నన్ను పిలిచి ఏం చెప్పిండంటే, ముందు మనోళ్ళకి సన్మానం చేద్దామన్నాడు. అంటే దాన్ని బట్టి మీ పట్ల వారికి ఉండే వ్యక్తిగత ప్రేమ, గౌరవం, శ్రద్ధ ఏంటో తెలుసుకోవాలి. గట్టిగా చప్పట్లు కొట్టి పండుగలోకి ప్రవేశిద్దాం. ముందుగా కోస్గి మండలం వెంకటయ్య గారు, ఒకరొకరు త్వరగా రావాలి. కోస్గి మండలం వెంకటయ్య గారు, విద్యాసాగర్ గారు, వెంకటయ్య గారు తర్వాత విద్యాసాగర్ గారు. నేను అందరు మండల్ వైజ్ పేర్లు చదువుతానండి, ఒకరి తర్వాత ఒకరు దయచేసి రెడీగా ఉండండి స్టేజ్ దగ్గర. కోస్గి మండలం బల్వాన్పల్లి, బిజ్జారం, చంద్రవంచ, చెన్నారం, కాదంపల్లి, కొత్తపల్లి, మిర్జాపూర్, ముక్తిపాడ్, మునిగమల్ల, ముస్రిఫా, నాచారం, పీసీ తండా, సజ్జఖాన్పేట్, తోగాపూర్. 14 ఊర్లు, 14 సర్పంచులు. వెంకటయ్య గారు, విద్యాసాగర్, విద్యావతి గారు, కృష్ణయ్య గారు, రామరెడ్డి గారు, హనుమప్ప గారు, అర్చన గారు, విద్యమ్మ గారు, సుధాకర్ గౌడ్ గారు, వెంకటమ్మ గారు, రేణుక గారు, గోపాల్ గారు, మౌనిక గారు, శ్రీనివాస్ గారు. అందరూ మన దోస్తులు, మన తమ్ముళ్ళు, మన చెల్లెళ్ళే కదా అవార్డు అందుకుంటుంది. అది గొప్ప సన్మానం. గట్టిగా చప్పట్లు కొట్టాలి. కోస్గి మండల్ తర్వాత గుండుమల్ మండల్ రెడీ ఉండాలి. గుండుమల్ మండల్ రెడీ ఉండాలండి. 13 మంది సర్పంచ్ ఉన్నారు గౌరవనీయులు. ఇందాక మాట్లాడింది చెల్లి సజ్జఖాన్పేట్. తర్వాత గుండుమల్ మండలం అమిల్కుంట, అప్పాయపల్లె, బలభద్రిపల్లె, భక్తిమల్ల, భోగారం, గుండుమల్, హనుమాన్పల్లి, కొమ్మూర్, కుమ్మరికుంట తండా, ముదిరెడ్డిపల్లి, పెద్ద తండా, సారంగరావుపల్లె, వీరారం. 13 గ్రామాల గౌరవ సర్పంచులు వినోద గారు, రాజేంద్ర గారు, మదరప్ప గారు, జ్యోతి గారు, శేఖర్ గౌడ్ గారు, శ్రీశైల గారు, శ్రీలత గారు, వనజారాణి గారు, జ్యోతి గారు, దేవమ్మ గారు, శ్రీకిషన్ గారు, రమ్యనాయక్ గారు, వెంకటమ్మ గారు. గుండుమల్ మండలం మనకు మనసులో ఎప్పుడైనా మంచి అనిపిస్తే మన మాటలతోటో మన ముఖ కవళికలతోటో వ్యక్తం చేస్తాం. మరి ఇంతమంది ఉన్నారు కాబట్టి నీ ఆనందాన్ని వ్యక్తం చేయడానికి చప్పట్లు మాత్రమే ముఖ్యం. కాబట్టి గట్టిగా చప్పట్లు కొట్టాలి దయచేసి. తర్వాత కొత్తపల్లి మండలం అండి. కొత్తపల్లి మండలం అల్లీపూర్, భూనీట్, దుప్పటిఘాట్, ఎక్కామేడ్, గోకుల్ నగర్, గోర్లోంబావి, కిషన్ నగర్, కొత్తపల్లి తాండా, లింగాల్చేడ్, మన్నాపూర్, నందిగామ, నిడిజింత, పెద్దాపూర్, తిమ్మారెడ్డిపల్లి, వాల్యనాయక్ తాండా. భారతమ్మ గారు, పుష్పమ్మ గారు, వెంకటయ్య గారు, మౌనిక గారు, షేక్ మీరాన్ గారు, హరిత గారు, ఆంజనేయులు గారు, చెన్నయ్య గారు, జూకే నాయక్ గారు, విజయలక్ష్మి గారు, లలిత గారు, శారద గారు, రజ్యత గారు, భవానీ మల్లు రవి గారు, జ్ఞానేశ్వర్ రెడ్డి గారు, రమేష్ నాయక్ గారు. మనం
కోసిగి మండలం సన్మానం అయింది, గుండుమల్ మండలం అయింది. ఇప్పుడు కొత్తపల్లి మండలం, కొత్తపల్లి తర్వాత మద్దూరు మండలం రెడీ ఉండాలండి. మద్దూరు మండలం 24 మంది ఉన్నారు గౌరవనీయులైన సర్పంచులు. అచ్చంపల్లి, అప్పిరెడ్డిపల్లె, చంద్రనాయక్ తండా, చెన్నారెడ్డిపల్లి, చేన్వార్, చింతల్దిన్నె, దమగానపురం, దోరేపల్లి, దామ్లా తాండా, హనుమానాయక్ తాండా, జాదవరావుపల్లి తాండా, కాజీపురం, లక్కాయిపల్లి, మేడికుంట తాండా, మోమినాపూర్, నాగిరెడ్డిపల్లి, నందిపాడ్, పల్లెగడ్డ తాండా, పల్లెర్ల, పర్సాపూర్, పెడ్రిపహాడ్, పూర్లకుంట తాండా, సీచనాయక్ తాండా. 24 మంది మద్దూరు మండలానికి చెందిన గౌరవ సర్పంచులు ఇందిరమ్మ గారు, మల్లీశ్వర్ గారు, సోమనాయక్ గారు, కనకప్ప గారు, తిరుపతి రెడ్డి గారు, మహిపాల్ గారు, నవిత గారు, కె నవిత గారు, తర్వాత అనిత గారు, విశ్వవత్ రాజు గారు, సాయప్ప గారు, రవీంద్ర నాయక్ గారు, మరుగుల సాయప్ప గారు, బి యాదగిరి గారు, మంజులాబాయి గారు, గుల్ల శ్రీదేవి గారు, సత్యమ్మ గారు, రవికుమార్ యాదవ్ గారు, సీతాబాయి గారు, వెంకటరామరెడ్డి గారు, అంజిలమ్మ గారు, అనసూయ గారు, దర్శత్ గారు, సవిత గారు, మద్దూరు మండలం 24 మంది. అయ్యా గౌరవనీయులైన సర్పంచులు సన్మానం తీసుకుంటుంటే ఆ ఊరంతా సన్మానం పొందుతున్నట్టే. గౌరవనీయులైన ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు గట్టిగా చప్పట్లు కొట్టి ఆనందాన్ని వ్యక్తం చేయండి. ఇప్పుడు బోమరాజుపేట మండలం 35 మంది. ఇప్పుడు మద్దూరు మండల్ వాళ్ళు వస్తున్నారు ఒకళ్ళొకళ్ళు. తర్వాత బోమరాజుపేట మండల్ రెడీ ఉండాలి. ఇప్పుడు కొత్తపల్లి నడుస్తున్నది. కొత్తపల్లి అయినాక మద్దూరు, మద్దూరు అయినాక బోమరాజుపేట. దాదాపు 50% మంది మహిళా శక్తి. తెలంగాణ అంటేనే ఇందిరా మహిళా శక్తి. తెలంగాణ అంటేనే ఆడపడుచుల ఆత్మవిశ్వాసం. తెలంగాణ అంటేనే అమ్మలు అక్కల దీవెన. మరి దాదాపు 50% తల్లులున్నారు, చెల్లెలున్నారు. మొత్తం 180 మంది సర్పంచులు, 1520 మంది గౌరవనీయ వార్డు మెంబర్లలో దాదాపు 90 మంది సర్పంచులు, 800 మంది వార్డు మెంబర్లు మహిళలు ఉన్నారు. ఇప్పుడు మద్దూరు మండలం వారు అభినందన అందుకుంటున్నారు. ఇందులో యువతి యువకులు కూడా ఉన్నారు. అది అభినందన, ఆదరణ, ఆశీస్సు, ఒక రకంగా బాధ్యత కూడా. సాక్షాత్తు సీఎం గారే మీకు శాలువా కప్పి సన్మానం చేస్తున్నా అంటే ఆ బాధ్యత ఎంత సున్నితమైంది, ఎంత పవిత్రమైంది, ఎంత పెద్ద బాధ్యతనో కూడా మీరు అర్థం చేసుకోవాలి. మనం ప్రజాపాలన 2వ వార్షికోత్సవ సభలో సార్ ఏమన్నా అంటే ఢిల్లీ దగ్గర నోయిడా ఎట్లా ఉన్నదో మన కొడంగల్ నియోజకవర్గం అట్లా కావాలి అని. మరి అలా కావాలంటే గ్రామం నుంచి షురు కావాలి. కాబట్టి ప్రతి గ్రామంలో ఉండేటువంటి వ్యక్తులు కృషి చేయాలి. ఇప్పుడు మద్దూరు మండలం దయచేసి నేను ఈ మండల్ వాళ్ళు మాత్రమే ఉండాలి. నెక్స్ట్ బోమరాజుపేట మండల్. మద్దూరు మండల గ్రామస్థాయి ప్రజా ప్రతినిధులు మది నిండా ఆనందాన్ని పొందుతున్న సందర్భం ఇది. మద్దూరు మండలం తర్వాత బొమరాజ్పేట వాళ్ళు సిద్ధంగా ఉండాలి. అదిగో తల్లులు వస్తున్నారు. మహాలక్ష్ములు, గృహలక్ష్ములు
ఇందిరా మహిళా శక్తులు. మనకు తెలుసు, ఒక మహిళ విద్యావంతురాలైతే యావత్తు కుటుంబమే కాదు సమాజమే చైతన్యవంతమవుతుంది. అట్లాగే ఒక మహిళ గ్రామానికి నాయకురాలుగా అందరి చేత మెప్పు పొంది అలా బాధ్యత స్వీకరిస్తుందంటే మరి ఆ గ్రామంలో ఉన్న చైతన్యాన్ని మనం గమనించవచ్చు. మన ఇంటి బిడ్డ మన ఇంటికి వస్తే అందరూ మనసిప్పి మాట్లాడాలని ఉంటుంది. కానీ ఒక్కళ్ళ ఇద్దరు నూరుల మంది కదా, అందరితోని ఇంకా మస్తు మండలాలున్నాయి, మస్తు మంది ఉన్నారు. జల్ది జల్ది రండి. ఆ కన్సర్న్ మండల్ వాళ్ళు మాత్రమే ఉండాలి ఫోటోలో, మిగతా వాళ్ళు దయచేసి సహకరించండి. మద్దూరు తర్వాత బోమ్రాస్పేట్ మండల్. బోమ్రాస్పేట్ మండల గౌరవనీయులైన సర్పంచులు ఎంతమంది ఉన్నారు? 35 మంది. వేదికపై ఉన్న పెద్దలు సహకరించాలి. ఇప్పుడు ఆనరబుల్ సీఎం ఒక్కొక్క సర్పంచ్ను సన్మానిస్తున్నారంటే ఆ గ్రామానికి ఒక కొత్త బాధ్యత. కాబట్టి మిగతా వాళ్ళు కొంచెం సహకరించండి. మిగతా పెద్దలున్నారు వేదిక పైన, మండల నాయకులు కానీ ఇతర ప్రజాసేవకులు. బొమ్రాస్పేట్ ఇందాకే మనం 35 మందిని ఆహ్వానించుకున్నాం. బొమ్రాస్పేట్ తర్వాత దౌలతాబాద్ రెడీగా ఉండాలండి. బొమ్రాస్పేట్ తర్వాత దౌలతాబాద్ తయారుండాలి. బొమ్రాస్పేట్ ఇప్పుడు ఎవరెవరైతే ఆనరబుల్ సీఎం గారి చేత సన్మానం అందుకున్నారో వాళ్ళు స్టేజీ ముందుకు వచ్చి నిలబడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు ఆ షాల్వా వేసుకొని రండి. సన్మానం అయిపోయిన వాళ్ళు, సన్మానం అయిపోయిన సర్పంచులు ఆ శాల్వాలు వేసుకొని ముందుకు రండి. ఇది మనం ఒక గ్రూప్ ఫోటో దిగుదాం. కొత్తపల్లి మండలం రండి అమ్మా, తర్వాత మద్దూరు మండలంలో రావాలి. కొత్తపల్లి మండలం మద్దూరు మండలంలో స్టేజీ కింద నిలబడి ఉండ్రి. తర్వాత బొమ్రాస్పేట వాళ్ళు కూడా మీరు కూడా దిగి ఇక్కడే ఉండుండమ్మా. మళ్ళీ మీరు సభలకు పోవద్దు, ఇక్కడ ఉండండి. బొమ్రాస్పేట్ మండల్ ఇప్పుడు మన గౌరవనీయులైన సర్పంచుల చేతులలో బ్యాగులు చూస్తున్నాం, ఫైళ్ళల్లో మెటీరియల్ ఉంది. అంటే మరి గ్రామ పంచాయతీ పాలన తెలంగాణ సీఎం గారు, అలాగే పంచాయతీరాజ్ మంత్రి గారు, సిఎస్ గారు, సీనియర్ ఆఫీసర్స్ అందరూ మీకు ప్రత్యేకమైన శిక్షణ ఇస్తారు. ఇంకా చాలా విషయాలు మీతో పంచుకొని మీ ఊరుని ఎలా ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలి. ఆదర్శం అంటే అద్దం, అద్దం ఎట్లుంటుందో ఊరు ఎట్లుండాలి, పరిశుభ్రతలో కానీ, ఆలోచనలో కానీ, ఆచరణలో కానీ. బొమ్రాస్పేట్ మండల్
బొమ్రాజ్పేట తర్వాత దౌలతాబాదు 33 మంది సర్పంచులు తయారు ఉండాలండి. ఒక రిక్వెస్ట్ ఏమిటంటే సంబంధిత మండల నాయకులు, ఇప్పుడు ఆనరబుల్ సీఎం గారు, ఆనరబుల్ మినిస్టర్ గారు, ఆనరబుల్ ఎమ్మెల్యేస్ ఉన్నారు, వారి పక్కన ఏ ఏ మండలం సర్పంచులు సన్మానం ఉంటే ఆ మండల పెద్దలు ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మిగతా వాళ్ళకి అవకాశం ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. బొమ్రాజ్పేట్ ఇప్పుడు సన్మానం అందుకుంటున్నారు. దౌలతాబాద్ రెడీ ఉన్నారండి? దౌలతాబాద్ తయారు ఉండాలి. ఒక్కొక్కళ్ళు సీఎం గారిని వ్యక్తిగతంగా పలకరించే ఒక అద్భుతమైన సందర్భం. కన్సర్న్డ్ మండల్ పెద్దలు ఉంటారు. ఇప్పుడు బొమ్రాజ్పేట తర్వాత దౌలతాబాద్లో అల్లాపూర్, అంత్వార్, బాలంపేట్, బండివాడ, బిచ్చాల్, చల్లాపూర్, చంద్రకల్, దేశాయపల్లి, దేవర్ ఫసల్వాడ్, దౌలతాబాద్, ఎర్లపల్లి, గోకా ఫసల్వాడ్, గుంజాల్, గుండేపల్లి, ఇందాపూర్, కౌదేడ్, కుప్పగిరి, లొట్టిగుంట తండా, మాటూరు, నాగసరు, నందారం, నంజనాయక్ తండా, నర్సాపూర్, నీతూర్, పోల్కంపల్లి, రాయలగుట్ట తండా, సుల్తాన్పూర్ తర్వాత సూరాయపల్లి, తిమ్మాయిపల్లి, తిమ్మారెడ్డిపల్లి, తిరుమలాపూర్, ఊరకుంట, యామ్కి 33 గ్రామాలు దౌలతాబాద్ మండలంలో గౌరవనీయులైన సర్పంచులు శ్రీయుతులు శ్రీమతులు ఉన్నారు. స్వరూపరాణి, శ్రీకాంత్ రెడ్డి, ప్రమోదరావు, సూర్యనాయక్, వెంకటరెడ్డి, రోజా, అపరంజిని, సాయప్ప, రాజు, శ్రీనివాస్ రెడ్డి, పద్మ, మల్లమ్మ, అంజురమ్మ, లలితమ్మ, వెంకటయ్య, రామచందర్, విజయలక్ష్మి, చందర్, శివరాజ్, అరుణమ్మ, సుధారాణి, గిరిజ, అంజిలప్ప, లక్ష్మి, హనుమమ్మ, సరోజ, వెంకటమ్మ, శ్రీనివాస్, శయనమ్మ, ముగులప్ప, సంతోష, రెడ్డి నాయక్, మాణికప్ప. గౌరవనీయులైన దౌలతాబాద్ సర్పంచులు 33 మంది. దౌలతాబాద్ తర్వాత దుద్యాల రెడీ ఉండాలి. దుద్యాలలో ఉన్నారా? తయారున్నారా? దౌలతాబాద్ నడుస్తున్నది. దుద్యాలోళ్ళు మన స్టేజ్ ఎక్కినందుకు రెడీ ఉండాలి. పల్లెలల్లా ప్రజాస్వామ్య పండుగ. ప్రజాస్వామ్యం అనేది ఒక గొప్ప కల్పవృక్షం. మన గుళ్ళలు ఉంటాగా రాగి చెట్టు, మర్రి చెట్టు, హనుమాన్ల గుళ్ళే. అంత పెద్ద వృక్షం అయితే దానికి వేళ్ళు పల్లెల్లో ఉండే ఈ గ్రామ స్వరాజ్యం అనేది దానికి వేళ్ళ లాంటిది. కాబట్టి ఎంత ప్రధానమైందో ప్రతి పల్లెలో ఉండే వివిధ గ్రామీణ ఆలేడు, దుద్యాల వాళ్ళు రావాలండి. ఆలేడు, అలీఖాన్పల్లి, అంసాన్పల్లి, చెట్టుపల్లి తాండా, చిలుములు మాలివారు, దుద్యాల, ఎక్కచెరువు తాండా, ఈర్లపల్లి, గౌరారం, హకీంపేట, కుదురుమళ్ళ, అగచర్ల, నాజ్ఖాన్పల్లి, పోలేపల్లి, రోడ్డుబండ తాండా, సగరం తాండా, సంగాయిపల్లి, సంత్రకుంట తాండా, సత్తార్కుంట తాండా, వాల్యానాయక్ తాండా. అన్నపూర్ణ. గౌరవనీయులైన సర్పంచులు తల్లులు ఉన్నారు, శ్రీయుతులు శ్రీమతులు ఉన్నారు, పెద్దలున్నారు. అన్నపూర్ణ, కథలయ్య, పుష్యమ్మ, గోపాల్, బాలప్ప, సంగీత, హనుమానాయక్, ముగలయ్య, కిష్టిబాయ్, రవీంద్ర, లాలప్ప, రాములు, సుజాత, చంద్రయ్య, రుక్కమ్మ, నరేష్ రాథోడ్, వెంకటరెడ్డి, మాణిక్య నాయక్, ముదావత్ రోజా, ముదావత్ దేవి. 20 మంది దుద్యాల మండల గ్రామాల నుంచి వచ్చిన సర్పంచులు.
దుద్యాల తర్వాత మన నియోజకవర్గం పేరు కొడంగల్ మండలం తయారు ఉండాలి. వెంకటరెడ్డి గారు కొడంగల్ వాళ్ళు ఉన్నారా? ఒక్కొక్కళ్ళు తయారు ఉండాలి. దుద్యాల కాగానే కొడంగల్. కొడంగల్ మొత్తం శక్తి అంతా దాచుకొని నడుమన ఈలలు కొడుతుండు, నడుమ సపట్లు కొడుతుండు. ఇప్పుడు ఇక్కడ పెద్ద గ్రూప్ ఫోటో ఉంటుంది. అప్పుడు ఇక అందరు కలిసి ఆనందాన్ని వ్యక్తం చేస్తూ కొడంగల్ మండలం అంగడి రాయచూరు, అన్నారం, అప్పాయిపల్లి, భవనమ్మ తాండా, బోయపల్లి తాండా, చిన్ననందిగామ, చింతపల్లి, హస్నాబాద్, హుస్సేన్పూర్, ఇందనూరు, కస్తూరిపల్లి, కాజమ్మద్పల్లి, లక్ష్మీపల్లి, నాగారం, పలుగురాల తాండా, పర్సాపూరు, పాటిమీదిపల్లి, పెద్దనందిగామ, పోచమ్మ తాండా, పైలమద్ది, రావులపల్లి, రుద్రారం, సంగాయపల్లి, తేకలకోడే, ఉడిమేశ్వరం. 25 మంది గౌరవనీయులైన సర్పంచులు సౌభాగ్యలక్ష్మి, నరసప్ప, వెంకటయ్య, లక్ష్మీబాయి, రమేషు, దత్తాత్రేయరావు, జ్యోతి, పద్మమ్మ, అంజిలప్ప, నరసమ్మ, లక్ష్మణ్ గౌడ్, అనురాధ, లక్ష్మీపల్లి లక్ష్మమ్మ, పట్లోళ్ళ ప్రశాంతి కుమారి, విస్లావత్ మోతీలాల్, రాధ, వర్ల కవిత, చన్బాస్ కుమార్, మోదావత్ సునీత, అబ్దుల్ యాసర్, పద్మమ్మ, ఎల్లప్ప, హన్మయ్య, రాజు, శ్రీనివాస్. కొడంగలోళ్ళు 25 మంది. కొడంగల్ నియోజకవర్గాన్ని ఒక ఉదాహరణగా, ఒక ఆదర్శ నియోజకవర్గంగా, పల్లెలు బాగుంటేనే పట్నం బాగుంటుంది. పల్లెలు బాగుంటే పబ్లిక్ మంచిగా ఉంటారు. పబ్లిక్ మంచిగా ఉంటేనే మన ప్రజాపాలన ప్రభుత్వం యొక్క ఆకాంక్షలు నెరవేరుతాయి. కాబట్టి మీరందరూ కూడా ఇప్పుడు ఈ ఆనందాన్ని గుండెల నిండా దాచుకోవాలి. ఎన్నికైన ప్రతి వాళ్ళు తమ తమ బాధ్యతల్ని మనస, వాచ, కర్మణ అంటారు. త్రికరణ శుద్ధిగా ఊరు కోసం, ఊరు వారి కోసం, అందరి కోసం ఒకళ్ళు నిలిచే వాళ్ళే నిజమైన ప్రజానాయకులు. కాబట్టి అందరి కోసం ఒకళ్ళు నిలిచి
కొడంగల్ కొడంగల్ మొత్తం 8 మండలాలు కొడంగల్, దౌలతాబాద్, దుద్యాల, బొమ్రాజ్పేట్, కోస్గి, గుండుమల్, మద్దూరు, కొత్తపల్లి అన్ని మండలాలలో మన డ్యూటీలో ఉన్న పెద్ద సార్లు పోలీస్ ఆఫీసర్ చెప్తారు ఎట్లా నిలబడాలో అట్లా నిలబడితే మనం అందరం కలిసి ఫోటో దిగొచ్చు. ఇగో ఒక్క నిమిషం చదివాను నేను, మళ్ళీ చదవడం కష్టం. తీసుకోండి, నాకు వెళ్ళి ఎవరినైనా అడిగాను అడుగు సార్ పోమని అయిపోతుంది అక్కడ జయపడి సార్. గ్రామాలు గట్టిగుంటేనే నగరాలు కూడా మంచి నగిషీతో మెరుస్తాయి. పల్లెలు మన తల్లి దీవెన కావాలి, తల్లి గట్టిగుంటే ఇల్లు గట్టిగుంటుంది అన్నట్టు పల్లెలు గట్టిగుంటేనే పట్టణాలు గట్టిగుంటాయి. మరి మీకు అందరికీ తెలుసు, మొన్ననే మన సీఎం గారు నగర ప్రాంతము, తర్వాత నగరానికి దగ్గరుండే ప్రాంతము, పల్లె ప్రాంతాలు అంటే ఆకుపచ్చని ప్రాంతాలు, రూరల్ అగ్రికల్చర్ అన్నారు. అట్లా కోరు, ప్యూరు, రేరు, అదొక ప్యూర్ అంటే స్వచ్ఛమైన హృదయంతో తెలంగాణలోని ప్రతి మూల సమాన అభివృద్ధి చెందాలే, పల్లెలు సౌభాగ్యంతో విలసిల్లాలే, పచ్చదనం పల్లెల్లో నిండాలే అనే కాంక్షతో సాగుతున్న మన ఆనరబుల్ సీఎం గారు ఇప్పుడు కొడంగల్ మండలం లాస్ట్ ఇప్పుడు అమ్మా తల్లులందరూ పైకి రావాలమ్మా. మహిళలు తల్లులు చెల్లెలు పైకి వస్తే హలో బాబు, డ్యూటీలో ఉన్న ఆఫీసర్స్కి విజ్ఞప్తి, మహిళల్ని గౌరవనీయులైన మహిళా సర్పంచులు పైకి రావాలి. మిగతా వాళ్ళంతా బాబు కార్డ్లెస్ ఫోన్ ఇవా, కార్డ్లెస్ ఉందా? ఇది ఒక చారిత్రాత్మక సందర్భం. మన కొడంగల్ నియోజకవర్గంలో ఉన్న వందలాది గ్రామాలు సన్మానం అందుకున్న సందర్భంలో
ఇప్పుడు చప్పట్లు కొట్టడం గట్టిగా. ఒక్కసారి జయధ్వానాలు అందరూ జయ జయ పలకాలి. దయచేసి అందరూ మీ జాగాలలో కూర్చోండి. సార్ మాట్లాడతాడు కదా. థ్యాంక్ యూ. థ్యాంక్స్ టు ది ఫోటోగ్రాఫర్స్, థ్యాంక్స్ టు ది వీడియోగ్రాఫర్స్. దయచేసి అందరూ మీ జాగాలలో కూర్చుంటే ఇక సార్ మాట్లాడతాడు. ఇప్పుడు మన పెద్ద సారు సీఎం గారి కంటే ముందు మన జిల్లా మంత్రి, మత్స్యశాఖను, యువజన శాఖను, క్రీడా శాఖను, అలాగే పాడి పరిశ్రమ శాఖను చూసుకుంటున్న మంత్రివర్యులు వాకిటి శ్రీహరి గారు మన మక్తల్లో పడమటి ఆంజనేయ స్వామి దీవెనతోటి ఈ ప్రాంతం మొత్తం సస్యశ్యామలంగా ఉండాలి అని. అమ్మ దయచేసి అందరూ కూర్చోవాలి. మీరందరూ కూడా నాయకులే, గ్రామ ప్రజాప్రతినిధులు అందరూ కూర్చోవాలి. జల్దీ మీరు జల్దీ కూర్చుంటే ఆనరబుల్ మినిస్టర్ గారు మాట్లాడతారు, తర్వాత మన సార్ మాట్లాడతారు. బాబు కూర్చోవాలమ్మా. ప్రతి గ్రామం ఒక గౌరవనీయులైన మంత్రివర్యులు వాకిటి శ్రీహరి గారు శుభాకాంక్ష సందేశం ఆనరబుల్ మినిస్టర్, తర్వాత మనమంతా ఎదురు చూస్తున్న సీఎం గారు మాట్లాడతారు. ఆనరబుల్ మినిస్టర్. ముందుగా నూతనంగా ఎన్నుకోబడ్డ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ టర్ములో సర్పంచులుగా గెలిచి, వార్డు మెంబర్లుగా గెలిచి, ఉప సర్పంచులైనటువంటి మీ అందరూ చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఆనాడు ఇదే కొడంగల్ కానీ లేదా తెలంగాణ మొత్తంలో కాంగ్రెస్ పార్టీ అధికారంకి తీసుకురావడానికి రేవంత్ అన్న చేసేటువంటి ప్రతి ప్రయత్నంలో వెన్నంటూ ఉండి ఆ రోజు ప్రభుత్వాన్ని తీసుకురావడానికి మీ సహకారం, ఆ తర్వాత మళ్ళా సర్పంచులని, ఉప సర్పంచులని కౌన్సిల్ గెలిపించడానికి మీ కృషి, ఈ కృషి వల్ల ఈరోజు మళ్ళొక్కసారి తెలంగాణ రాష్ట్రంలో రాబోయే 5 ఏళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనే ఒక మంచి శుభ సూచకాన్ని చూపించినటువంటి నిఖాసైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదే మాదిరిగా మనందరి ప్రియతమ నాయకుడు మరి ఖచ్చితంగా ఒక మోడల్గా ఇంటర్నేషనల్ లెవెల్లో రైజింగ్ ఏర్పాటు చేసి, తెలంగాణ సమ్మిట్ ఏర్పాటు చేసి, కొడంగల్లో రేవంత్ అన్న కాదు, రేవంత్ అన్న ప్రపంచ దేశాలకు కూడా కనిపించే విధంగా కార్యక్రమం తీసుకొని ఈరోజు ప్రపంచ దేశాల్లో కూడా తెలంగాణ పేరు మారుమ్రోగుతా ఉందంటే దట్ ఈస్ రేవంత్ అన్న. కాబట్టి ఈ కార్యక్రమాన్ని తీసుకొని ఖచ్చితంగా ప్రపంచ దేశాల్లో తెలంగాణ ప్లాట్ఫామ్ ని గట్టిగా నిలబెట్టినందుకు మీ అందరి తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదే మాదిరిగా పరిగి ఎమ్మెల్యే గారు, తాండూరు ఎమ్మెల్యే గారు, అదే మాదిరిగా జిల్లా అధ్యక్షులు, అదే మాదిరిగా శివకుమార్ రెడ్డి గారు, మిగతా వేదిక మీద ఉన్నటువంటి అందరికి కూడా పేరు పేరున 7 మండలాల అధ్యక్షులు, ముఖ్యమైన నాయకులు, కొడంగల్ నియోజకవర్గ ముఖ్య నాయకులు, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఆనాడు సర్పంచ్గా నేను 2001లో గెలిచినప్పుడు 100% రాజశేఖర రెడ్డి సార్ గారి పాదయాత్ర, ఆ పాదయాత్ర తర్వాత సంక్షేమ పథకాలు తీసుకొని ఆ పథకాల ద్వారా కాంగ్రెస్ పార్టీ బలోపేతమై
అంచెలంచెలుగా ఎదిగి మళ్ళా 3 టర్ములు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లోకల్ బాడీస్లో గెలవడం జరిగింది. అది 108 కావచ్చు, ఇతరత్ర ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకున్నటువంటి సందర్భం చూశాం. మరోమారు 9 సంవత్సరాలు ఇబ్బంది పడి నరక యాతన అనుభవించినటువంటి తెలంగాణని నేనున్నా అని చెప్పి మనందరికీ ధైర్యం ఇచ్చి ఊతమిచ్చి నేను నడుస్తున్నా కదలండి అంటే ఒకరు వందలు వేలు లక్షలలో కోట్లల్లో తరలి వచ్చి మరొక రాజశేఖరుడిలాగా మనందరి దైవమైనటువంటి రేవంత్ అన్న గారి సంక్షేమ పథకాలే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇంతమంది సర్పంచులు గెలవడానికి దారేసిందన్న మాట గుర్తు చేస్తా ఉన్నా. అన్నా మీరు తీసుకున్న సంక్షేమ పథకాలు బీద బడుగు బలహీన వర్గాలు, తాడిత పీడిత ప్రజలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు, అగ్రవర్ణాలున్న పేదలందరికీ కూడా ప్రతి గడపకు కూడా మీ సంక్షేమం మీ ఆలోచన విధానం తాకింది కాబట్టే ఈరోజు సునాయాసంగా 70% సర్పంచుల్ని సునాయాసంగా గెలుచుకోగలిగినాం. కాబట్టి మేమంతా కూడా ఒక సైన్యమై మీ ఎంబడి నడుస్తాం. ఖచ్చితంగా పేద బీద బడుగు బలహీన వర్గాల విషయంలో మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలో మీ అడుగుకు అడుగేసి ఖచ్చితంగా మీ ఎంబడి నడుస్తామని మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఎంత అదృష్టవంతులంటే ఈరోజు నేను అనుకుంటా భవిష్యత్తులో లేదా గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఆ నియోజకవర్గానికి వచ్చి ప్రతి సర్పంచ్ని పిలిచి గౌరవం ఇచ్చి కండువా కప్పిన సందర్భం నా 32 ఏళ్లలో మొదటిసారి కొడంగల్నే చూస్తా ఉన్నా. ఏనాడు కూడా ఏ సర్పంచ్ని గౌరవించే సందర్భాలు చూడలే. అటువంటి ఆలోచన విధానం ఉండి ప్రజా ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి రేవంత్ అన్నకు మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీరిచ్చిన బలమే ఈరోజు కొడంగల్ గడ్డ కృష్ణా నదితో పచ్చని పరవలులాగా తొక్కి రాబోయే రోజుల్లో ఇక్కడికే ఇతర రాష్ట్రాలకించి వ్యవసాయం చేసుకునే విధంగా మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం ద్వారా ఈ గడ్డను సస్యశ్యామలం చేయాలనే ఆయన ఆలోచన విధానాన్ని మరొకసారి శిరసుంచి నమస్కారం తెలిసి ముగిస్తా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్. గౌరవనీయులైన మంత్రివర్యులు వాకిటి శ్రీహరి గారు చెప్పినట్టు ఇది ఒక కొడంగల్ నియోజకవర్గానికి లేకపోతే తెలంగాణ రాష్ట్రానికే ఉదాహరణ కాదు. ఎక్కడైనా రాష్ట్ర అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి పల్లెల్లో ఉండే ఆ ప్రజాస్వామ్యాన్ని ప్రాణప్రదంగా భావిస్తూ అక్కడి ప్రజలందరూ ఎన్నుకున్న గౌరవ సర్పంచుల్ని స్వయంగా సన్మానించడం ఒక చరిత్ర అయితే, అనుభవ సీఎం గారు చాలా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇంత పెద్ద ఎత్తున ఒకేసారి 100కు మించిన మంది అంటే వేలాది మంది, ఇప్పుడు దాదాపు 1590 మంది వార్డు మెంబర్లు గౌరవ ఉప సర్పంచులు ఉన్నారు, సర్పంచులు ఉన్నారు 180 దాకా. ఇంతమందిని సన్మానించిన సందర్భంలో అందరం కలిసి థ్యాంక్స్ చెప్దాం. మనం గట్టిగా చప్పట్లతోటి గౌరవ ముఖ్యమంత్రి గారికి థ్యాంక్స్ చెబుతూ, పక్క ఆలోచనలతోటి చొక్కపు ఆచరణతోటి ముందుకు సాగుతోన్న మన ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే అన్నట్టు ఈ నియోజకవర్గంలో మీ అందరికీ కూడా అత్యంత ఆత్మీయులు. అందుకే స్టేజ్ ఎక్కగానే ఒక్కొక్కళ్ళని పర్సనల్గా పలకరించారు. ఆ దృశ్యాన్ని చూసాం. ఆత్మీయత. తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం ఆకారం దాల్చేందుకు శ్రీకారం చుట్టింది ఈ నియోజకవర్గం. ఆనరబుల్ రేవంత్ రెడ్డి గారిని వారి ముఖ్య అతిథి గౌరవనీయులైన ముఖ్యమంత్రి సందేశం కోసం చప్పట్లతో స్వాగతం పలుకుదాం. ఆనరబుల్ సీఎం సందేశం. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. 3 రంగుల వరంగల్ శాసనసభ నియోజకవర్గంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిసి
180 గ్రామ పంచాయతీలలో నియోజకవర్గ ప్రజల యొక్క తీర్పును గౌరవించి ఈనాడు ఎన్నికైన గ్రామ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లను ప్రత్యక్షంగా కలవాలి, వాళ్ళను అభినందించాలి. వారు తిరిగి గ్రామాలకు వెళ్ళి ప్రజల విశ్వాసాన్ని, నమ్మకాన్ని నిలబెట్టుకొని ప్రజాసేవ చెయ్యాలి అని ఈ ఆత్మీయ సమ్మేళనం, అదేవిధంగా విజయం సాధించిన సర్పంచులను సన్మానించడం ద్వారా ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ గారు కన్న కలలు ఈ దేశం యొక్క పునాదులు గ్రామాలలో ఉన్నాయి. గ్రామాలలో అభివృద్ధి జరిగినప్పుడే ఈ దేశం అభివృద్ధి జరిగినట్టు, అత్యంత నిరుపేదకు సంక్షేమ పథకాలు చేరినప్పుడే నిజమైన ప్రజాపాలన అందుబాటులోకి వచ్చినట్టు అని ఏదైతే భావించినరో ఆ భావనను, వారి స్ఫూర్తిని కొనసాగించాలి అని ఈనాడు కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నాతో పాటు సహచర మంత్రివర్గ సభ్యులు వాకిటి శ్రీహరి గారిని, మిత్రులు పరిగి శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి గారిని, తాండూరు శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గారిని, చేవెళ్ల శాసనసభ్యులు కాళే యాదయ్య గారిని, జిల్లా స్థాయి నాయకులను, ఈనాడు రాష్ట్ర స్థాయిలో నాకిచ్చిన బాధ్యతను నిర్వహించడంలో అక్కడ నేను ఎక్కువ సమయం కేటాయించినా ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉండి తండాలలో, మారుమూల పల్లెల్లో, ఇక్కడ ఉండే మండల కేంద్రాలలో నిరంతరం ప్రజలకు సేవలు అందిస్తున్న మా మండల పార్టీ అధ్యక్షులు, ముఖ్యమైన నాయకులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రానికి కొడంగల్ శాసనసభ నియోజకవర్గం ఒక ఆదర్శ నియోజకవర్గంగా నిలబెట్టినందుకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ నేను అభినందిస్తున్నా. మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నేను ఎక్కడున్నా, ఏ కార్యక్రమంలో ఉన్నా మిమ్మల్ని అందరినీ నిత్యం గమనిస్తూ మీకే సమస్య వచ్చినా అందుబాటులో ఉండి మీ సమస్యల్ని పరిష్కరించడానికి మా సోదరుడు తిరుపతి రెడ్డి గారిని మీకు అందుబాటులో పెట్టి నిరంతరం ఇక్కడ వచ్చే ప్రతి చిన్న సమస్యను కూడా పరిష్కరించడానికి మా కుటుంబం నుంచే ఒకరిని ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది. ఏ పదవి లేకపోయినా ఈ ప్రాంత ప్రజలు 2009లో నన్ను ఆశీర్వదించి శాసనసభకు పంపిస్తే ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రినై కొడంగల్ గడ్డ మీద నుంచి నిలబడి తెలంగాణ రాష్ట్రానికి నాయకత్వం వహిస్తున్నామంటే ఈరోజు నిండు మనసుతో మీరు ఆశీర్వదించి మీ గుండెల్లో పెట్టుకొని మీ భుజాల మీద మోసిండ్రు కాబట్టే ఇంత పెద్ద పదవి, ఇంత గొప్ప అవకాశం నాకు దక్కిందని నేను భావిస్తున్నా. మిత్రులారా, చాలామంది సర్పంచులు సమస్యల గురించి నాతో చెప్పాలని, చాలా వరకు సమస్యల పరిష్కారానికి నిధులు మంజూరైనా ఇంకా సమస్యలు ఉన్నాయి, మేము ఎంతో ఆశ పెట్టుకున్నాం, మీరు అండగా నిలబడతారని ఇప్పుడు ముఖ్యంగా మహిళా సర్పంచులు నా దృష్టికి తేవడం జరిగింది. ఈ వేదిక మీద నుంచి మీ అందరికీ ఒక మాట ఇస్తున్నా, కొడంగల్ శాసనసభ నియోజకవర్గాన్ని
ఈ దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్ది ప్రతి గ్రామానికి ప్రతి తండాకు రోడ్లు పూర్తి చేయడమే కాకుండా గుడి బడి తాగడానికి నీళ్లు, పేదవాళ్లకు రేషన్ కార్డులు, ప్రతి పేదవాడికి సన్న బియ్యాన్ని అందుబాటులోకి తెచ్చి ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి ఈ ప్రాంతంలో చదువుకునే పిల్లలకు చదువుకోవడానికి అన్ని అవకాశాలు ఈ ప్రాంతంలో తీర్చిదిద్దుతాం. చదువుకున్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఒక పెద్ద పారిశ్రామిక వాడను, ఒక ఇండస్ట్రియల్ పార్కును మన దగ్గరనే అభివృద్ధి చేసుకుందాం. మన ప్రాంతంలో చదువుకున్న ప్రతి వాళ్లకు చదువు నేర్పడమే కాదు, చదువుకున్నోళ్లకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఈరోజు కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలోనే మనం ఏర్పాటు చేసుకొని దేశంలోనే ఒక మోడల్ కాన్స్టిట్యున్సీగా మన శాసనసభ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. మిత్రులారా, వేదిక మీద ఉన్న మా మండల స్థాయి నాయకులు నేను లేనప్పుడు వాళ్ళే రేవంత్ రెడ్డిలై ఇక్కడ పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేసే వాళ్లకు ఇక్కడ గెలిచి వచ్చిన మా సర్పంచులకు, మా సోదరిమణులకు అందరికీ నా సూచన, ఎన్నికలు ముగిసినాయి, ఇక రాజకీయాలు లేవు. ఎన్నికలు వచ్చినప్పుడు, ఎన్నికల్లో పోటీ చేసినప్పుడే రాజకీయాలు, పార్టీలు, పంతాలు. ఎన్నికలు ముగిసినాయి, ఫలితాలు వచ్చినాయి, ఇక పార్టీలు పంతాలకు పోకండి. కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో ఉన్న ప్రతి పౌరుడు మన కుటుంబ సభ్యుడే. ఈరోజు రాష్ట్రానికి నాయకత్వం వహిస్తున్న మనము వివక్ష చూయించొద్దు, అందరినీ కలుపుకొని పోదాం, అందరినీ కుటుంబ సభ్యులుగానే భావిద్దాం. వేదిక మీద ఉన్న మా మండల నాయకులకు కూడా నేను సూచన చేస్తున్నా, ఎక్కడైనా మీరు చెబితే వినలేదనో, మీరు నిలబడొద్దంటే ఎన్నికల్లో పోటీ చేసిండ్రనో, లేదా పక్క పార్టీ నుంచి గెలిచిండనో ఎలాంటి వివక్ష చూయించకండి. ఒకవేళ చూయిస్తే ఆ గ్రామానికి అన్యాయం జరుగుతుంది. ఎవరైనా ఎట్లయినా గెలవనియండి. మన నియోజకవర్గంలో ఏ గ్రామంలో, ఏ తండాలో ఏ సమస్య ఉండకూడదు, ఏ వివక్ష ఉండకూడదు. ఈ నియోజకవర్గంలో అందరూ మనకు కావాల్సిన వాళ్ళే. నిన్నటి వరకు ఏవైనా చిన్న చిన్న తేడాలు, చిన్న చిన్న అంశాలు ఏమైనా ఉన్నా వాటిని పక్కన పెట్టండి. ఈరోజు మనము పెద్ద హోదాలో ఈ నియోజకవర్గం ఆశీర్వదిస్తే బాధ్యత నిర్వహిస్తున్నాం. పెద్ద హోదాలో మనం ఉన్నప్పుడు పెద్ద మనసుతో మనం వ్యవహరించాలి. చిన్న చిన్న విషయాలను, గ్రామ కక్షలను పెంచి పోషించకూడదు. గ్రామ కక్షలకు వ్యతిరేకంగా గ్రామాల అభివృద్ధికి పాటు పడే విధంగా ప్రతి గ్రామానికి, ప్రతి తండాకు రోడ్డు, గుడి, బడి, నీళ్ల ట్యాంకు, చదువుకోవడానికి పిల్లలకు విద్యా వైద్యాన్ని అందించి ఈరోజు మనము ఉన్నతమైన నాణ్యమైన సేవలను ఈరోజు మనం ప్రజలకు అందించాలి. ఈరోజు నేను ఒకవేళ సమయం పూర్తి స్థాయిలో మీ దగ్గరికి రాలేకపోయి ఉండొచ్చు, కానీ నాకు తెలియని విషయం లేదు. 10 సంవత్సరాలు గెలిచినా ఓడినా మీ మధ్యలోనే ఉండి ప్రతి గ్రామం తిరిగిన, ప్రతి గ్రామం పేరు, ప్రతి తండా పేరు, ఆ గ్రామంలోనూ ఆ తండాలోనూ ఏ పార్టీకైనా మీరు పని చేసినా ఆ పార్టీ నాయకుల పేర్లు నాకు సంపూర్ణంగా తెలుసు. అందుకే 2009 నుంచి 2023 వరకు ఎక్కడ నిలబడ్డా, ఎక్కడ గెలవడానికి అవకాశం ఉన్నా మళ్ళీ ఇక్కడికే వచ్చి మీ మధ్యలోనే ఉండి ఇక్కడే ఎందుకు పోటీ చేసినా అంటే ఇది నా కుటుంబము, ఇది నా సొంత ప్రాణంతో సమానము. అందుకే కొడంగల్ శాసనసభ నియోజకవర్గం నుంచే తిరిగి ఎన్నికల బరిలో దిగిన. 2018లో కుట్ర జరిగి ఓటమి చెందినా మీరు నిండు మనసుతో మళ్ళీ మల్కాజ్గిరి పార్లమెంట్లో నిలబడితే వందలాది వేలాది మంది కార్యకర్తలు ఇక్కడి నుంచి అక్కడికి వచ్చి సొంత ఖర్చులు పెట్టుకొని ఇల్లు తిరిగి కాళ్ళకు దండం పెట్టి అక్కడ ఉన్న ఓటర్లకు మా కొడంగల్లో అనుకోని తప్పిదం జరిగింది, ఈ రాష్ట్రానికి నష్టం జరుగుద్ది,
మా అన్న ఓడిపోతే మల్కాజ్గిరి పార్లమెంట్లో అని మీరే తిరిగి 35 లక్షల ఓట్లున్న మల్కాజ్గిరిలో 14 రోజుల్లో మళ్ళీ ఇక్కడి నుంచి వచ్చిన కొడంగల్ కార్యకర్తలే ఆనాడు అవిరాళమైన కృషి చేసి గెలిపించడం జరిగింది. కృతజ్ఞత తీర్చుకునే అవకాశం వచ్చింది. మీకు నిజంగా సేవ చేసే భాగ్యం నాకు కలిగింది. ఈ రోజు నేను అనుకుంటే ఏదైనా చేయగలిగిన స్థాయిలో మీ ఆశీర్వాదంతో నేను ఉన్నా. ఇంతకంటే పెద్ద పదవి వచ్చేది లేదు, ఇంతకంటే మంచి అవకాశం దేవుడు ఇచ్చేది లేదు. ఇంత గొప్ప అవకాశం, ఇంత మంచి పని చేసే అవకాశం వచ్చింది ఈనాడు. అందుకే మా సర్పంచులకు, ముఖ్యంగా మా మహిళా సర్పంచులకు, ఇంజనీరింగ్ చదువుకున్న ఆడబిడ్డలు కూడా ఈరోజు సర్పంచులుగా గెలిచి ఉద్యోగాలు వదులుకొని ఈరోజు ప్రజా జీవితంలోకి వచ్చిండ్రు. వాళ్ళందరికీ నా సూచన ఒక్కటే, మీ గ్రామానికి ఏం కావాలనో మీరు ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. ఈ వేదిక మీద నుంచి రాష్ట్రంలో గెలిచిన 12,706 మంది సర్పంచులకు నేను సూచన చేస్తున్నా, ప్రత్యేకంగా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ చిన్న గ్రామాలకు 5 లక్షలు, పెద్ద గ్రామాలకు 10 లక్షలు యథావిధిగా మీ గ్రామాలకు వచ్చే నిధులు కాకుండా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ముఖ్యమంత్రి నిధి నుంచి మేజర్ గ్రామ పంచాయతీలకు 10 లక్షలు, చిన్న గ్రామ పంచాయతీలకు 5 లక్షలు నూతన సంవత్సరంలో మీకు ఇచ్చే బాధ్యత నాది అని ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తున్నా. కేంద్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులకు ఈ నిధులు అదనం. ఇవాళ మీరందరూ గ్రామంలో ఏదో చెప్పి ఉంటారు, ఎన్నికలకు పోయినప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు మీకు సరిపోకపోవచ్చు, లేదా మీరు ఏదైనా ప్రత్యేక మాట ఇస్తే ఆ మాట నిలబెట్టుకోవాలంటే మీకు కష్టం అవుతుండొచ్చు. అందుకే సర్పంచుల గౌరవం నిలబెట్టడానికి, గ్రామంలో మీ మర్యాద పెంచడానికి చిన్న గ్రామ సర్పంచులకు 5 లక్షలు, పెద్ద గ్రామ సర్పంచులకు 10 లక్షల రూపాయలు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి ఎమ్మెల్యేలకు సంబంధం లేకుండా, ఎంపీలకు సంబంధం లేకుండా, మంత్రులకు సంబంధం లేకుండా ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి నుంచి సర్పంచులకు నిధులు పంపించే బాధ్యత నేను తీసుకుంటా. ఈ కొడంగల్ వేదిక మీద నుంచి మా సర్పంచులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి మీ గ్రామంలో దీర్ఘకాలికంగా వాయిదా పడుతున్న సమస్యను పరిష్కరించుకోవడానికి మీరు ఈ నిధులను ఉపయోగించండి. దాంతో మా సర్పంచ్ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ముఖ్యమంత్రి గారి నుంచే డైరెక్ట్గా ప్రత్యక్షంగా నిధులు తెచ్చుకోగలిగిన మా సర్పంచులని మీ గౌరవం నిలబడుతుంది, మీ మర్యాద పెరుగుతుంది. అందుకే ప్రత్యక్షంగా ఈనాడు ఈ గ్రామ సర్పంచులకు నిధులు ఇవ్వాలి అని నిర్ణయం తీసుకున్నా. మిత్రులారా, ఈ వేదిక మీద నుంచి తెలంగాణ ప్రజలకు నేను సూచన చేస్తున్నా, 2023 డిసెంబర్లో మీరు ఆశీర్వదించి మెజారిటీ ఇచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 2 సంవత్సరాలు నిండుగా పూర్తి చేసుకున్నాం. ఆనాటి నుంచి ఈనాటి వరకు గత 10 సంవత్సరాలలో ఆ ప్రభుత్వం ఇవ్వని రేషన్ కార్డులు ప్రతి గ్రామంలో ఇచ్చినాం. ఇవాళ మీ గ్రామంలో ఎవరికైనా రేషన్ కార్డులు రాకపోతే గ్రామ సర్పంచులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఇల్లు తిరగండి, పేర్లు రాసుకోండి, ప్రతి ఇంటికి రేషన్ కార్డు ఇచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. దాంతో మీకు గ్రామాల మీద పట్టు పెరుగుతుంది. ఈనాడు దొడ్డు బియ్యం తినాలంటే బర్లకు దానా పెట్టేది. మరి ఈరోజు మా ఆడబిడ్డలు సర్పంచులు వచ్చారు, దొడ్డు బియ్యం తినే కాలం పోయింది. ఈరోజు సన్న బియ్యం తినాలి. ప్రభుత్వం ఇచ్చే సన్న బియ్యంతో సంటి బిడ్డలకు మీరు పౌష్టికాహారం పెట్టాలి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 3,10,00,000 మందికి సన్న బియ్యం అందిస్తున్నాం. ఇంకెవరికైనా సన్న బియ్యం అందకపోతే మీరు పేర్లు రాసుకరండి. ప్రతి వ్యక్తికి సన్న బియ్యం 6 కిలోలు వాళ్ళ ఇంటికి పంపించే బాధ్యత మీరు తీసుకోండి. మీ తరఫున మీకు బియ్యం ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. అదేవిధంగా పేదవాళ్లకు ప్రతి ఇంటికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు ఇస్తామని చెప్పినాం.
ఏ పేదవాడి ఇంటికైనా ఉచిత విద్యుత్తు 200 యూనిట్లు రాకపోతే వాళ్ళ పేర్లు రాసుకోండి. మీరు రాసిన ప్రతి ఇంటికి ఉచితంగా 200 యూనిట్లు విద్యుత్ ఇచ్చే బాధ్యత మీ అన్న మీ సోదరుడిగా నేను తీసుకుంటా. అదేవిధంగా రైతు భరోసా 9 రోజుల్లో 9,000 కోట్లు మీ ఖాతాలో వేయడం జరిగింది. 69 లక్షల పైచిలకు రైతులకు రైతు భరోసా వేసినాం. ఇంకా కూడా ఎక్కడైనా తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ఏదైనా రైతుకు రైతు భరోసా రాకపోతే గ్రామ సర్పంచులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు రాసుకొని రాండి. రైతు భరోసా నిధులు ఎకరాకు సంవత్సరానికి 12,000 రూపాయలు వాళ్ళ ఖాతాలో వేసే బాధ్యత మనం తీసుకుందాం. అదేవిధంగా ఈనాడు ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చినాం. ఏ ఆడబిడ్డకైనా బస్సులో ఎవరైనా బస్సు కిరాయి అడిగితే నా దృష్టికి తీసుకురండి. ఆ కండక్టర్కు డ్రైవర్కు చెప్పండి, ఒకవేళ కిరాయి పైసలు ఎక్కడైనా అడిగితే మా అన్నకి చెప్తాం, మా అన్నకి చెప్తే నీ నౌకరు ఊడుతుందని వాళ్ళకి చెప్పండి ధైర్యంగా. ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా వెళ్ళండి. అమ్మగారింటికి పోతారా, అమ్మవారిని దర్శించుకుంటారా, శ్రీశైలం మల్లన్న దగ్గరకు పోతారా, యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దగ్గరకు పోతారా, లేకపోతే భద్రాచలంలో ఉన్న రాముల వారిని దర్శించుకుంటారా, తొందరలోనే సీతక్క దగ్గర సమ్మక్క సార్లమ్మ జాతర జరగబోతుంది. మీరు ఆ జాతరకు పోతారా, బోనాలకు పోతారా? మా ఆడబిడ్డలు ఎక్కడికి పోయినా పండగనే మీరు పండగ చేసుకోండి. మీరు పోయి గుళ్ళ దర్శనాలు చేసుకోండి, అమ్మను పలకరించి రండి. నెలకు 2 సార్లన్నా మీ కన్న తల్లిదండ్రులను పోయి పలకరించి రాండి. అదేవిధంగా ఈనాడు 1,000 మంది ఆడబిడ్డలకు 1,000 చీరలు పెట్టాలి. ఈ చీరలు కాదు, ఈ చీరలు మీ సోదరుడిగా ఇదొక్కసారే ఈనాడు పెట్టే ఇందురమ్మ చీర మా ఆడబిడ్డలకు సారే అని చెప్పిన గ్రామీణ ప్రాంతాలలో 65 లక్షల మంది ఆడబిడ్డలుండ్రు, పట్టణ ప్రాంతాలలో 35 లక్షల మంది ఆడబిడ్డలుండ్రు. వాళ్ళందరికి 1,000 మందికి 1,000 ఇందిరమ్మ చీరలు ఇవ్వాలని పెట్టుకున్నాం. మా సర్పంచులకు సూచన, ఎవరికైనా చీర అందకపోతే 18 ఏండ్ల పైబడ్డ ప్రతి ఆడబిడ్డకు ఇందిరమ్మ చీర ఇవ్వాల్సిందే. ఎక్కడైనా మీ గ్రామంలో చీర అందకపోతే మీరే స్వయంగా పేర్లు రాసుకోండి. నేను అధికారులకు చీఫ్ సెక్రటరీ గారికి వేదిక మీద నుంచి ఆదేశాలు ఇస్తున్నా, జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇస్తున్నా, చీర రాని ప్రతి ఆడబిడ్డకు ఇంటికి చీర పంపించాలి. ఇది వాళ్ళ సోదరుడు పెడుతున్న సారే, మీ రేవంత్ అన్న పంపించిన చీర మీ కుటుంబానికి సారే అని చెప్పి ఈనాడు మీరు చెప్పాల్సిందిగా, చీరను చేరవేయాల్సిందిగా అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా. ఇవాళ మీ పిల్లల్ని పాఠశాలలకు పంపించండి, మీ పిల్లల్ని చదివించండి. చదువు ఒక్కటే మన జీవితాలలో వెలుగు తెస్తుంది, చదువు ఒక్కటే మన జీవితంలో మార్పుని తెస్తుంది. ఈ చదువే మన జీవితంలో వెలుగులు నింపుతుంది. ఇవాళ ఈ వేదిక మీద ఉన్న కలెక్టర్లైనా ఎమ్మెల్యేలైనా చిన్న చిన్న కుటుంబాల నుంచి వచ్చిండ్రు, కానీ వాళ్ళు చదువుకున్నారు, చదువును నిర్లక్ష్యం చెయ్యలే. అందుకే ఈనాడు మీ పిల్లలకు ఈ నియోజకవర్గంలో 25,000 మందికి పొద్దున్నే టిఫిన్ పెట్టి తల్లిదండ్రులు కూలి పనికి పోతే పిల్లలకు నాస్త పెట్టారో అని ఇవాళ పొద్దున టిఫిన్ పెడుతున్నాం, మధ్యాహ్నం భోజనం పెడుతున్నాం. వచ్చే అకాడమిక్ ఇయర్లో రాష్ట్రం మొత్తం పిల్లలకు టిఫిన్తో పాటు మంచి భోజనం పెట్టి మీ పిల్లలకు మంచి చదువు చెప్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. మా సర్పంచులకు సూచన చేస్తున్న, ప్రైవేటు పాఠశాలల్లో 1,000 రూపాయల ఫీజులు అడుగుతున్నారు. నాణ్యమైన విద్యను మనం ఇస్తాం, నాణ్యమైన భోజనం మనం పెడతాం. పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలకు తీసుకురండి, వాళ్ళకు కావాల్సిన వసతులు మనము ఏర్పాటు చేద్దాం. వాళ్ళకు నాణ్యమైన వసతులు ఏర్పాటు చేస్తేనే ఆ పిల్లలు చదువుకోవడానికి వస్తారు. మన రాష్ట్రం అభివృద్ధి జరగాలి అనంటే మన పిల్లలు చదువుకోవాలి. వాళ్ళు డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు కావాలి, వాళ్ళు ఐఏఎస్లు, ఐపీఎస్లు కావాలి, అధికారులై తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి. అప్పుడే వాళ్ళ జీవితాలలో మార్పు వస్తుంది, తల్లిదండ్రుల కళ్ళల్లో సంతోషము నిండుతుంది. కాబట్టి పిల్లల్ని అందరినీ చదివించుకోండి. అదేవిధంగా ఈనాడు రైతులకు సంబంధించి తెలంగాణ ఉద్యమమే నీళ్లు. తెలంగాణ ఒక పక్కన కృష్ణా నది, ఇంకొక పక్కన గోదావరి నది.
ఈ రెండు నదుల మధ్యన ఉన్నదే తెలంగాణ. ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరిగింది, ప్రాజెక్టులకు ఆలస్యానికి కారణమైంది. అందుకే 4 కోట్ల తెలంగాణ ప్రజలు తెలంగాణ కోసం నడుం బిగించి వందలాది మంది పిల్లల ఆత్మ బలిదానాలు చేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. ఇకనైనా మన సమస్య పరిష్కారం అవుతుంది అనుకున్నారు. ఈ సమస్య శాశ్వత పరిష్కారం అయితే ఈ తెలంగాణ భూములు బీళ్ల నుంచి పాడి పంటలతో సస్య సామలమవుతాయని ఈ ప్రాంతం అనుకున్నది. 10 సంవత్సరాలు 2 సార్లు కేసీఆర్ గారికి అవకాశం ఇచ్చారు. 10 ఏళ్లలో ఏ ప్రాజెక్టు పూర్తి చేయలే, ఏ ఎకరాకు నీళ్లు ఇవ్వలే. కృష్ణానది మీద కట్టిన ప్రాజెక్టులు ఆనాడు మొదలుపెట్టిన భీమా కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, కల్వకుర్తి కావచ్చు, SLBC కావచ్చు, డిండి కావచ్చు, నేను కొట్లాడి సాధించిన మక్తల్, నారాయణపేట్, కొడంగల్ ఎత్తిపోతల పథకం జీవో నెంబర్ 69 కావచ్చు. 10 ఏళ్ళు మనకు అన్యాయం చేసిర్రు, మన పాలమూరుని ఎండబెట్టిండ్రు. కానీ 2009 నాడు వలస వచ్చి పాలమూరులో ఊరు లేనోడు, పార్లమెంటులో నోరు తెరవనోడు తెలంగాణ రాష్ట్రం వస్తే మన బతుకులు బాగుపడతాయి, కొడంగల్లో ప్రతి ఎకరాకు నీళ్లు వస్తాయని మనందరం కష్టపడి ఎంపీగా గెలిపించినాం. ఆయన ఎంపీ అయ్యిండు, తెలంగాణ రాష్ట్రం వచ్చింది, తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యిండు. కానీ మన కొడంగల్కు నీళ్లు రానియలే, ఏ ప్రాజెక్టు పూర్తి చేయలే. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు అట్లనే ఉండిపోయింది, కల్వకుర్తి అట్లే ఉండిపోయింది. భీమా, నెట్టంపాడు, తుమ్మిళ్ళ, RDS ఏ ప్రాజెక్ట్ అయినా తీసుకోండి, SLBC టన్నెల్ కావచ్చు, కృష్ణా నది మీద ఏ ప్రాజెక్టు పూర్తి చేయలే, ఏ ఒక్క ఎకరాకు నీళ్ళు ఇవ్వలే. కానీ 1,83,000 కోట్ల రూపాయలు 10 ఏళ్ల కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చిండు. 1,000 కోట్ల రూపాయలు వాళ్ళ కుటుంబం కమిషన్లు కొట్టింది. తొడుక్కోవడానికి చెప్పులు లేకుండే, వేసుకోవడానికి బట్టలు లేకుండే, చిరిగిపోయిన చెప్పులతోని రోడ్ల మీద తిరుగుతోళ్ళకి బెంచ్ కార్లు వచ్చినాయి. ఒక ఆయనకు ఎర్రవల్లిలో 1000 ఎకరాల ఫామ్ హౌస్ వస్తే ఇంకొక ఆయనకు జన్వాడలో 100 ఎకరాల ఫామ్ హౌస్ వచ్చింది, అల్లుడికి మొయినాబాద్లో ఫామ్ హౌస్ వచ్చింది. వాళ్ళ బతుకులు బాగుపడ్డాయి, వాళ్ళకి టీవీలు వచ్చినాయి, వాళ్ళకి పేపర్లు వచ్చినాయి, 1,000 కోట్ల రూపాయల వ్యాపారాలు వచ్చినాయి, వాళ్ళకి ఫామ్ హౌజులు వచ్చినాయి. కానీ మనకు మాత్రం నీళ్లు రాలే. ఆనాడు కృష్ణానదిలో వరదలు వచ్చి అలంపూరు మునిగిపోతే అలంపూరు ప్రజల కోసం బంజారా హిల్స్లో నా ఇల్లమ్మి పేదోళ్ళకి ఇల్లు కట్టిస్తాను చంద్రశేఖరరావు చెప్పిండు. ఆయన ఇల్లు అమ్మలేదు, కానీ 100 ఎకరాల ఫామ్ హౌజులు కట్టుకున్నాడు. ఆ నిర్లక్ష్యం నుంచి 10 ఏళ్ళు చూసినాం. ఇక పాలమూరు ప్రజలు నిర్ణయం చేసుకోరు, మా బతుకులు బాగుపడాలంటే మట్టికి పోయినా ఇంటోడే పోవాలని పెద్దలు చెప్పారు. ఇక వాణ్యవనో వీణ్యవనో ఎవనెవనో మోసేది లేదు. మా బిడ్డ ఈ మట్టిలో పుట్టి ఈ మట్టిలో కలిసిపోయి మా బిడ్డ ఈ తెలంగాణకు ముఖ్యమంత్రి ఉండాలి, మా బిడ్డ ఉంటేనే మా సమస్యలు పరిష్కారం అవుతాయని పాలమూరు మొత్తం ఏకమై తెలంగాణకి ఒక స్ఫూర్తిగా నిలబడి ఈ జిల్లా నుంచి మీరు ఆశీర్వదించారు. కాబట్టి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాం. పడవ పెట్టిన ప్రాజెక్టులను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నాం. ఈ ప్రాజెక్టుల యొక్క సమస్యల్ని, ఈ ప్రాజెక్టుల యొక్క అనుమతుల్ని ఈరోజు సాధిస్తున్నాం. అన్నీ ఉన్నా అల్లు నోట్ల శని ఉన్నట్టు ఎన్ని అనుమతులు తెచ్చినా ఇవాళ 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి నా నెత్తి మీద పెట్టిపోయాడు. గ్రామాలల్లో పెద్ద కుటుంబాలు ఉంటాయి, దావతుల కోసం విలాసాల కోసం తండ్రి అప్పులు చేసి అనుకోకుండా చచ్చిపోతే ఇంటి పెద్ద కొడుకుకు మొత్తం భారం అయి పడుతుంది. సంసారం ఎక్కడుందో తెలియదు, ఏ భూమి ఎవరికి తనఖా పెట్టిండో తెలియదు, ఊర్లో ఎవరి దగ్గర అందిన కాడికి ఎంత అప్పు చేసిండో తెలియదు, చుట్టాల దగ్గరకు పోతే మర్యాద లేదు, తెలిసిన వాళ్ళ దగ్గరకు పోతే సిల్లి గవ్వ బుట్టే పరిస్థితి లేదు అని మనం గ్రామాలలో చూసినాం. ఇవాళ అచ్చంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిస్థితి గదే. అనుకోకుండా కుటుంబ పెద్ద కోల్పోతే, ఇంటి బాధ్యత నెత్తి మీద పడితే, అప్పుల ఊబిలో కూరుకపోతే, సమాజంలో కష్టపడి దుక్కి దున్ని పంట పండించి ప్రతి ఒక్కరిని కలుపుకొని పోయి సంసారాన్ని నడిపించడానికి పెద్ద కొడుకు ఎట్లా ప్రయత్నం చేస్తాడో, ఈ 2 ఏళ్లలో ఒక్క రోజు కానీ ఒక్క గంట కానీ సెలవు తీసుకోకుండా రోజుకు 18 గంటలు పనిచేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవాళ దేశంలోనే
ఒక గౌరవప్రదమైన స్థానానికి తీసుకొచ్చినాం. కానీ ఆయన 10 ఏళ్ళు సృష్టించిన గందరగోళం, చేసిన అప్పులు, తీసిన పరువు నిలబెట్టాలంటే ఇది సరిపోదు. కష్టపడుతున్నాం. దుక్కి దున్నంగానే పంట వండుతుందా? ఇతనాలు జల్లాలి, అదును అవ్వాలి, ఇతనాలు జల్లాలి, కాలం కలిసి రావాలి, పంట వండాలి. ఒకవేళ పంట వండినా కోతకొచ్చిన సమయంలో అకాల వర్షం వడగండ్ల వాడల పడితే పండించిన పంట కూడా నేలపాలే అవుతుంది. కాలం కూడా, దేవుడు కూడా మనల్ని ఆశీర్వదించాలి. ఇవాళ తెలంగాణలో కాలం కలిసి వచ్చి దేవుడు ఆశీర్వదించిండు కాబట్టి ఇవాళ కష్టపడ్డాం. మొన్న ఆయన వచ్చిండు 2 ఏళ్ళ తర్వాత. ఏదో మంచి చెప్తాడేమో అనుభవంతో నేను అనుకున్నా. పెద్ద మనిషి కదా, మనం కూడా ఈ మధ్యకాలంలో ఎప్పుడేం అనలేదు. ఏదైతే మీకు చెప్పినో అంతకంటే ముందు నా మీద 181 కేసులు పెట్టిండు. చెంచల్గూడ, చెర్లపల్లి జైల్లో బంధించిండు. ఎన్నో రకాలుగా సతాయించాడు. నన్నే కాదు, నా కుటుంబాన్ని కూడా పట్టి పీడించాడు. కానీ బాధ్యత వచ్చినాక ఆలోచన చేసిన, నా కోపాన్ని, నా బాధను దృష్టిలో పెట్టుకొని ఇవాళ పగ సాధించే కార్యక్రమాలు మొదలు పెడితే, ఆయన పై వలగొట్టే పని పెడితే రాష్ట్రానికి నష్టం జరుగుతుందని తూవాన్ పాపన వాడు పోతాడు. పోని మనం మంచి పని చేయాలి. దేవుడు శిక్ష ఇచ్చిండు. నేను ప్రమాణ స్వీకారం చేసినాడే కూలబడ్డాడు, నడువిరిగింది. ఇంక ఇంతకంటే పెద్ద శిక్ష నేను జైలు వేసినా అయ్యేదేం లేదు. ఆయననే ఫామ్ హౌస్ను ఒక బందీఖానగా మార్చుకొని చుట్టూతో నా పోలీసులే ఉన్నారు, లోపల ఆయన ఉన్నాడు. చెర్లపల్లికి పంపించినా, చెంచల్గూడకు పంపించినా గదే అవుతుంది కదా. ఇక తిండి బరువు నాకు ఎక్కువ అవుతుంది. అదొకటి. లోపల చెర్లపల్లి, చెంచల్గూడ పెడితే ఆయన తిండే తినికి మళ్ళీ ఆయన ఏదైనా కావాలంటే అదిగిన చేస్తే సర్కార్కి ఎక్కువ ఖర్చు అవుతుంది. తిండి ఆయన సంపాదించేది ఇన్నా ఫామ్ హౌస్లే ఒక బందీఖానగా పెట్టుకొని చుట్టూతో మన పోలీసులే పహారా కాస్తున్నారు. ఇక ఆయన చేసిన పాపాలకు ఆయననే పోతాడని ఊరుకున్నా. ఎప్పుడన్నా ఏమన్నా అన్నానా? ఎప్పుడన్నా ఏమన్నా అన్నానా? మీరు చెప్పురు. ఇక్కడ పాత్రికేయ మిత్రులు ఉన్నారు అందరు, నాకు కూడా దోస్తులే కదా వాళ్ళందరూ. చెప్పురు, ఎప్పుడన్నా ఏమన్నా అన్నానా? ఒక్క కేసు అయినా పెట్టినా? పోనీ ఈ జిల్లాలో ఎవరి మీద నన్ను ఒక కేసు పెట్టినా? ఎన్ని పాపాలు చేసారు వాళ్ళు ఎమ్మెల్యేలు, మంత్రులు మీకు తెలుసు కదా. ఎంతమంది ఆస్తులు గుంజుకున్నారు మీకు తెలుసు కదా. ఎవరినన్నా నేను కక్షతోనేమన్నా చేసినా? నేను ఒకటే అనుకున్నా, ఎవరి పాపానికి వాడు పోతాడు. మనం చూసినా చూడకపోయినా పైన దేవుడు ఉన్నాడు, పైనుంచి కిందికి చూస్తూనే ఉంటాడు. ఎవరిని లెక్క వానికి రాస్తూనే ఉంటాడు, ఎవరిని మిత్తి వానికి చెల్లిస్తూనే ఉంటాడని. ఆ మిత్తిలో భాగంగానే నేను ప్రమాణ స్వీకారం చేయడానికి పోయిన రోజే మంచం మీద నుంచి బోర్ల పడి మక్కెలు ఇరిగి మూలకు పడ్డాడు. ఇక ఆయన నిన్నొచ్చి పెద్ద మనిషిలాగా మంచి చెప్తాడేమో అనుకున్నా. తోలు తీస్తా అని అన్నాడు. తోలు తీస్తాడంటేనే ఇక నేను చెప్పదలుచుకున్నా, అయ్యేగా నా సంగతి వదులు కానీ మా సర్పంచులు వచ్చిండ్రు, రా ఏ తోలు తీస్తావురా? నీ తోలు తీసుడు కాదు, నిన్ను చీరి చింత కట్టి చింతమడకల ఏలాడేసి కొడతారో లేదో మా సర్పంచులు, రా కొడంగల్కి వస్తావా లేకపోతే మమ్మల్ని చింతమడకకు రమ్మంటావా? మా సర్పంచులను దోల్తా. సోయి లేని మాటలు, స్థాయి లేని విమర్శలు. ఒక్కటన్నా అక్కడికి వచ్చే మాట మాట్లాడిండా? 10 ఏళ్ళు నువ్వు పూర్తి చేస్తే, 10 ఏళ్ళు ఎస్ఎల్బి పూర్తి చేస్తే నల్గొండకు 4 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చేది. 10 ఏళ్ళు పాలమూరు రంగారెడ్డి పూర్తి చేస్తే పాలమూరు జిల్లాలో 10 లక్షల ఎకరాలకు వచ్చేది. కల్వకుర్తి పూర్తి చేస్తే 3.5 లక్షలకు వచ్చేది. భీమా పూర్తి చేస్తే 2 లక్షలకు వచ్చేది. కోయిల్ సాగర్ లేకపోతే ఏది చేసినా, నెట్టంపాటు చేసినా, నా మక్తల్ నారాయణపేట కొడంగల్ పూర్తి చేస్తే 1.5 ఎకరాలకు మాకు నీళ్ళు వచ్చి ఇవాళ కందులు వండించి, జొన్నలు వండించి, కల్తీ కళ్ళు దాగి బతికే పరిస్థితి మాకెందుకు ఉంటుండే? మేము కూడా మీ లెక్కనే మంచిగా పంటలు వండించేటోళ్ళం, మంచి బట్టలు తొడుక్కునేటోళ్ళం. మేము కూడా మా పిల్లల్ని చదివించుకునేటోళ్ళం. 10 ఏళ్ళు పగబట్టి నారాయణపేట మక్తల్ ప్రాజెక్టును ఈనాడు పక్కన పెట్టి 69 జీవోను తుంగలో దొక్కితే ఊరూరు ఎత్తిపోతల పథకం కోసం మా కార్యకర్తలు, ఈ ప్రాంత రైతులు ధర్నాలు చేయలేదా? పార్టీలకు అతీతంగా 69 జీవో కోసం కొట్లాడలేదా? నీ సొమ్మె ఏం పోయిందా? మాకు నీళ్ళు ఇవ్వాలంటే నీకు ఇంత కడుపు నొప్పా? నువ్వు మళ్ళీ బయటకు వచ్చి ఇవాళ ఆయన తోలు తీస్తా అంటు. తోలు నాది కాదు కానీ ఆ షేక్పేటలో మటన్ కొట్టు మస్తాన్ ఉంటాడు. ఆయన రోజు మేకలను కోసి మండి నడుపుతుంటాడు. ఆయన చెప్పిన కేసీఆర్ ఖాళీగా ఉన్నాడంటనే తోలు తీస్తాడంట. నీ మటన్ కొట్టు మస్తాన్ దగ్గర ఇంత నౌకరీ ఇయ్యండ్రి, ఇంత బోటో కూరనో పోయేటప్పుడు ఇయ్యండ్రి బొక్కనో. ఎందుకంటే కోసిన వాళ్ళకు మామూలుగా తోలు, తలకాయలు ఇస్తాం కదా మనం ఇంటికాడ దసరా పండుగ అప్పుడు. అవునా? ఏం శివకుమార్ రెడ్డి, మన ఇళ్ళల్లో పండుగ పూట వచ్చి ఆటను కోస్తే కాళ్ళు తలకాయ కోసినోనికి ఇస్తాం కదా.
ఇక మటన్ కొట్టు మస్తాన్ కూడా చెప్పిన ఆ కేసీఆర్ ఖాళీగా ఉన్నాడంటేనే 2 ఏళ్ళు ఫామ్ హౌస్లో ఏం చేస్తున్నా అంటే తోలు తీసేది ప్రాక్టీస్ చేసిండంట, తోలు బాగా తీస్తాడంట. నీ మటన్ కొట్టులో ఈ తోలు తీస్తాడు, కాళ్ళు తలకాయలు మాత్రం ఉచితంగా సాయంత్రం పోతే దావతులో బోటిగిన ఏమైనా కొట్టుకొని సాయంత్రం 2 వేసేటప్పుడు తీసుకుంటాడేమో అని. 40 ఏళ్ళ అనుభవం అంటావు, రాష్ట్ర మంత్రి చేసిన అంటావు, కేంద్ర మంత్రి చేసిన అంటావు, 10 ఏళ్ళు ముఖ్యమంత్రిని చేసిన అంటావు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన అంటావు. నేను ఆడ ఫ్యూచర్ సిటీ కడుతున్నాను అంటే తొక్క తోలు వాడెవడో వస్తాడంటే వంతారనా బొంతారనా ఇవనే ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడే మాటలు. మాకు రావనుకుంటున్నావా? మర్యాద ఉండదని మేము మాట్లాడతలేం, మర్యాద ఉండదని ఇవన్నీ విషయాలు మేము మాట్లాడతలేం. కానీ మాట్లాడ మొదలు పెడితే నువ్వు కాదు కదా నడువుకు రాయి కట్టుకొని ఆడ ఉన్న మల్లన్న సాగర్లో దుంకి చచ్చిపోతావు. మల్లన్న సాగర్ కాకపోతే రంగనాథ సాగర్లో మెడకు తాడేసుకొని ఊరేసుకొని చచ్చిపోతావు. చంద్రశేఖరరావు గారు నన్ను గెలకకు, నేను అన్నీ చూసిన. ఎక్కడి నుంచి వచ్చిన నేను నల్లమల్ల అడవుల నుంచి వచ్చిన, జడ్పీటీసీ గెలిచిన, ఎమ్మెల్సీ గెలిచిన, ఎమ్మెల్యే గెలిచిన, ఎంపీ గెలిచిన, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా అమాం బాపత్ గాని కాదు. అక్కడి నుంచి వచ్చి అమెరికాలో అంట్లుదోమ వస్తే అయ్య పేరు చెప్పి మంత్రి అయినోని కాదు. ఊర్లో దుక్కి దున్ని కష్టమంటే తెలిసి రైతులలో నుంచి వచ్చినోని రైతు బిడ్డను. నాతోని తమాషాలు చేయకు. దుబాయ్ పాస్పోర్ట్ బ్రోకర్ల దందా చేయలే, రియల్ ఎస్టేట్ బ్రోకర్ దందా చేస్తుంది ప్రభుత్వం అంటున్నాడు. రియల్ ఎస్టేటు వ్యాపారం పెంచుతుంది, రియల్ ఎస్టేట్ ఆదాయాన్ని పెంచుతుంది, రియల్ ఎస్టేట్ అభివృద్ధిని తీసుకొస్తుంది. నీ కొడుకేమో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వాడిపోయిందంటావు, నువ్వు వచ్చేమో ఈ ముఖ్యమంత్రి రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నాడు అంటాడు. ఇదేమన్నా పాస్పోర్ట్ బ్రోకర్ల దందానా? నేను ఎవరినేం దుబాయ్కి పంపుతా అని మోసం చేయలే. భూములు ప్రభుత్వ భూములు పరిశ్రమలు పెట్టడానికి రైతులు అడిగిన నష్టపరిహారం ఇచ్చి నిన్నగాక మొన్న మక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టుకు 12 లక్షలు ఇస్తామన్నాం. మా రైతులందరూ కాదు కూడదన్నారు. ఏం కావాలన్నా అడగమని మా శ్రీహరికి మా శివకుమార్ రెడ్డికి చెప్పిన, మా పర్ణికమ్మకు చెప్పిన. వాళ్ళు పోయి మాట్లాడిను. వాళ్ళు అడిగింది నాకు వచ్చి చెప్పురన్న. వాళ్ళు 20 లక్షల ఎకరం కావాలన్నారు. పిలిచి క్యాబినెట్లో పెట్టి ఎకరాకి 20 లక్షల దాకా ఇచ్చి 96% ప్రజలు ఏకగ్రీవంగా ఆమోదిస్తే వాని భూమి పోయిన దుఃఖంలో ఉంటాడు 10 రూపాయలు ఎక్కువేయాలని 20 లక్షల ఎకరాలాక చెల్లించి నిన్నగాక మన లగచర్లలో లేకపోతే హకీంపేటలో పోలేపల్లె భూమి తీసుకున్నాం. మొదట్లో 7 లక్షలు అన్నారు. అధికారులతో పంచాయతీ పెట్టుకోరు. పాపం తెలిసి తెలియక వాళ్ళు చేసిన అబద్ధాలకు ఈరోజు పంచాయతీ పెట్టుకోరు. చివరికి అడిగినాం 20 లక్షలు 22 లక్షలు కావాలని ఇచ్చినాం. ఇందిరమ్మ ఇల్లు కావాలన్నారు, ఇచ్చినాం. అక్కడ అభివృద్ధి ఏం కావాలన్నో చేస్తామని చెప్పినాం. ఆడకు జూనియర్ కాలేజ్ ఇచ్చినాం, మెడికల్ కాలేజ్ ఇచ్చినాం, ఇంజనీరింగ్ కాలేజ్ ఇచ్చినాం, డిగ్రీ కాలేజ్ ఇచ్చినాం, అగ్రికల్చర్ కాలేజ్ ఇచ్చినాం, వెటర్నరీ కాలేజ్ ఇచ్చినాం. ఈరోజు సైనిక్ స్కూలు ఈ రాష్ట్రంలోనే లేదు. సైనిక్ స్కూల్ని కూడా ఈరోజు లగచర్ల కాడికి తీసుకొచ్చి పెట్టినాం. ఇవాళ రాష్ట్రంలోనే ఒక ఆదర్శంగా 250 ఎకరాలలో ఒక ఎడ్యుకేషన్ హబ్ కడుతున్నాం. ఈరోజు మేం పోయి ఆ ఊరికో ఈ ఊరికో ఆ పట్టణానికో పోయి చదువుకున్నాడు కాదు. తెలంగాణ రాష్ట్రంలో నలుమూలల నుంచి కొడంగల్కి వచ్చి చదువుకునేటట్టు ఒక ఎడ్యుకేషన్ హబ్బే ఈరోజు కొడంగల్ కడుతున్నాం. ఇది మా విధానం. మేము కక్షల రాజకీయం చేయం, ఎవరి మీద కక్ష కట్టం. ఎవరి పాపానికి వాడు పోతాడని దేవుడి మీద నమ్మకంతో కష్టాన్ని నమ్ముకున్నోళ్ళం. కొడంగల్ ప్రజలు రోజుకో 2 గంటలు ఎక్కువ పని చేసేటోళ్ళే కానీ ఎవరిని సొమ్ము ఆశించేటోళ్ళు కాదు. ఎవరి గురించి మేము ఆలోచన చేయం, మా పని మేము చేసుకుంటాం. కానీ మా పని మేము చేస్తుంటే కూడా కాళ్ళలో కట్టె పెట్టిర్రు అనుకో, ఇక మా సంగతి అయితే చూపుతామయ్యా. ఏమంటారు? అంతేనా? అంతేనా? 2 ఏళ్ళు ఏమన్నా అన్నానా? ఆయన మన బయటకు వచ్చి ఇక చూస్తా, తోలు తీస్తా, తాట తీస్తా, ఇక నీ సంగతి చెప్తా అన్నాడు. రా బిడ్డ రా రా, రెడీగా ఉన్నారా? ఇక అందుకే కొడంగల్ నుంచే చెప్తాం నీకు అని చెప్పి 3 రోజుల నుంచి మాట్లాడలేదు. ఇవాళ మాట్లాడుతున్నా. ఆయన కొడుకు చెప్తున్నాడు మైకు ముందలకు వస్తలేడు, ఆయన దాచుకున్నాడు అని. నీ ముఖం ఎప్పుడైనా చూసుకున్నావు అద్దంలా? పేడమూతి బోడిలింగం, నువ్వు కూడా నా గురించి మాట్లాడతావా? నీవెంత, నీ స్థాయి ఎంత? అయ్య పేరు చెప్పి బతికటోనివి నువ్వు. ఆంధ్రలో గుంటూరులో గుడివారిలో చదువుకున్న నువ్వు, నీకేం తెలుసు తెలంగాణ గురించి, మా పౌరుషం గురించి?
నువ్వు కాదు మొత్తం నీ జాతినంతా తెచ్చుకో. ఎట్లా తెచ్చుకుంటావు? ఏడికి రావాలనో చెప్పు. మా ఊరు అన్నారా, మేమన్నా మీ ఊరికి వస్తాం. ఎవడు భయపడుతుండో సంగతి తేలుస్తా. వెనకటికోసారి చెప్పిన గిట్లనే గజ్వేల్కి వచ్చి చూడు అని చెప్పిన, గజ్వేల్కి వస్తా బిడ్డ, నీ నెత్తి మీద కాలు పెట్టి తొక్కుతా అని. గజ్వేల్కి లక్షలాది మంది కార్యకర్తలతో పోయినాం, కాలు మీద పెట్టి తొక్కితే పాతాళానికి పోయిన మళ్ళీ ఇప్పటి వరకు తేలలేదు. ఇవాళ చెప్తున్న మీడియా మిత్రులారా రాసుకోండి, 2029 ఎన్నికల్లో 2/3 మెజారిటీ మన సీట్లు ఒకవేళ 119 ఉంటే 80కి పైగా సీట్లతోని 2029లో మా ప్రభుత్వం ఏర్పాటైంది. ఒకవేళ 153 సీట్లయితే 100 పైగా సీట్లతోని 2/3 మెజార్టీతోని తెలంగాణలో రెండోసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెస్తాం. ఇది మా సవాల్. చంద్రశేఖరరావు గారు, తారక రామారావు గారు, హరీష్ రావు గారు, దయాకర్ రావు గారు, ఇట్లా చెప్పుకుంటూ పోతే వినోద